ఏంటి 50% వరకు తగ్గింపా? అవును మరి మన గాయత్రి రెడ్డి సిల్క్స్ వీవర్ సేల్ లో చాలా మందికి మీ సినిమా పేర్లు తెలుసుంటాయి కానీ మీరు తెలుసుండరు. సో అందుకని ఫస్ట్ నేను మీ సినిమా పేరు చదువుతాను సార్. జమ్మలక్రి పంబ, మావిడాకులు, సముద్రం, మనసున్న మహారాజు, సీమసింహం, ఓ రాధా ఇద్దరు కృష్ణుల పేరు, జూనియర్స్, శంకర్, రెబల్, గౌతమ్ నంద, లాస్ట్ గా రిపబ్లిక్ మూవీ. ఆ రోజుల్లో జమ్మలక్రి పంబ అనే ఐడియా, దాన్ని ఊహించడం కూడా అసాధ్యం. ఈ కథని టీవీ గారు మీతో చెప్పినప్పుడు మీరు నిజంగా భయపడలేదు? దేని సినిమా ఇదెవడు చూస్తాడు దీన్ని? ఆడాడు మగాడు మగాళ్ళు ఆడ ఏంటిది ఇలాంటి సినిమా తీశారు మీరు అని చాలామంది భయపెట్టారు. హీరో రాజశేఖర్ గారు అద్భుతమైన నటుడు, అద్భుతమైన స్టార్. షూటింగ్కి లేట్గా వస్తారని రాజశేఖర్ గారితో సినిమా తీసే ముందు మీకు ఎవరు మిమ్మల్ని హెచ్చరించలేరు? హెచ్చరించారు, ఆయన టైంకి రారయ్యా, ఆయనతో మీరు ఎక్కడ పడగలరు? రానయ్య గారు మీతో విడిపోయారా? మీ పాతులు వేరవడానికి కారణం ఏంటి? చిన్న చిన్న లావాదేవీల దగ్గర మనస్పర్ధలు. ఇద్దరు ప్రాణ స్నేహితులు అండి. ఒకే కంచంలో దీని ఒకే మంచం మీద పడుకున్న అంత స్నేహితులు. ఎలా ఉన్నాయి సార్? ఆయన బాగా ఎమోషనల్ అయిపోయింది. ఇంత పెద్ద నిర్మాతలు ఇన్ని సినిమాలు తీశారు, ఇండస్ట్రీ నుంచి ఒక కథ పుట్టించుకోలేకపోయాము అంటే అది మన మైనస్ అని ఒప్పుకుంటారు. హరిగారితో గోపీచంద్ గారితో చేయాలనుకున్నాం. కాంబినేషన్ సూపర్ కాంబినేషన్. కాంబినేషన్. ఆ సినిమా మెటీరియల్ అయితే చాలా బాగుండేది. రాఘవ లారెన్స్ మీద భగవాను పుల్లారావు ఇద్దరు కోపంగా ఉన్నారా, ప్రేమతో ఉన్నారా? కోపంగా ఉన్నామండి. ప్రభాస్ గారు ఫాదర్ అనే ఉంది, మా లారెన్స్తో మీరు పడలేరే వద్దే. రెబల్ ప్రభాస్ గారి డేట్స్ ఇండస్ట్రీలో అంతా ఇంకెళ్ళి సినిమా చేయలేరురా బాబు అనుకున్నారు అందరూ. సినిమా లాసు, పెద్ద లాసు అనేది ప్రొడ్యూసర్స్గా మాకు తెలిసిపోయిందండి. అంత ప్లానింగ్ లేకుండా ఎలా జరిగింది? డైరెక్టర్ వల్లేనండి. ఆ విషయంలో హీరో గారు బాగా కోఆపరేట్ చేశారు. మీకు అర్థమవుతుంది కదా సెట్లో? అర్థం అయ్యేదండి. సగం సినిమా అయిన తర్వాత ఏం చేయగలిగింది? ప్రభాస్ గారు దేవుళ్ళ లాంటి మనిషి అండి. ఇప్పటికీ మాకు మెసేజ్లు వస్తాయి ప్రభాస్ గారి దగ్గర నుంచి. ఆ కష్టాన్ని ఆయన గుర్తుపెట్టుకున్నారు. అది నిజం అండి. సో మీకు తప్పనిసరిగా నేను సినిమా చేస్తానని ప్రామిస్ చేశాను. హాయ్, వెల్కమ్ టు మై షో. మామూలుగా నా ఇంటర్వ్యూలో ఒక్కోసారి స్టార్స్ వస్తారు, ఒక్కోసారి టెక్నీషియన్స్ వస్తారు. సో ఇదంతా ఒక ప్రొసీజర్, మీకు అలవాటు అయిపోయి ఉంటుంది. అయితే ఈరోజు నాతో పాటు భగవాన్ గారు, పుల్లారావు గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే. అంటే భగవాన్ గారు, పుల్లారావు గారు అంటే నేను ఓపెన్ చెప్తున్నాను, చాలా మందికి మీ సినిమా పేర్లు తెలుసుంటాయి కానీ మీరు తెలుసుండరు. సో అందుకని ఫస్ట్ నేను మీ సినిమా పేర్లు చదువుతాను సార్ ఒకసారి. థ్యాంక్ యూ చదవండి. మీరు నిర్మాతలుగా తీసిన సినిమాలు ఇవి. జమ్మలక్రి పంబ, నరేష్ గారి సినిమా, పాత సినిమా. మావిడాకులు, సముద్రం, కృష్ణవంశీ గారి సినిమా. మనసున్న మహారాజు, సీమసింహం, ఓ రాధా ఇద్దరు కృష్ణుల పెళ్లి, జూనియర్స్. ఈ జూనియర్స్ సినిమా వీళ్ళే నిర్మాతలు, అందులో పుల్లారావు గారే ఆ సినిమాని డైరెక్ట్ చేశారు. సో దీని తర్వాత వీళ్ళు తీసిన మరో సినిమా శంకర్, తర్వాత రెబల్ ప్రభాస్ గారిది, దీని తర్వాత గౌతమ్ నంద గోపిచంద్ గారితో, లాస్ట్గా రిపబ్లిక్ మూవీ సాయిధరం తేజ్ గారితో. సో ఈ సినిమా పేర్లు చదువుతుంటే సార్, ఈ సినిమాలన్నీ మాకు తెలిసినవి. మేము కనీసం రిపీట్గా చూసిన సినిమాలు చాలా ఉన్నాయి వీటిల్లో. కానీ మీ ఇద్దరు ఇంటర్వ్యూకి వస్తున్నారంటే నాకు ఎక్కడ ఒక్క ఇంటర్వ్యూ కనిపించలేదు, మీ పైన ఒక్క ఆర్టికల్ కనిపించలేదు. సో ఎందుకు ఇంత లో ప్రొఫైల్, ఇంత పెద్ద సినిమాలు తీసి ఇంత లో ప్రొఫైల్ ఎందుకు మెయింటైన్ చేస్తున్నారు? ఇండస్ట్రీలో కూడా మమ్మల్ని అదే అంటారండి. మాకు ఆ పేరు ఉంది, అంటే మీరు కాంట్రవర్సీలకి వెళ్ళరు, ఎక్స్ట్రాలు చేయరు, మీ పని ఏదో మీరు చూసుకుంటారు, మీరు బ్యాక్గ్రౌండ్లో ఉండి అంతా కూడా పర్ఫెక్ట్గా చేసుకుంటూ ఉంటారు. ఇంటర్వ్యూలు ఇవ్వచ్చు కదా, అది ఇవ్వచ్చు కదా అని చాలామంది అడుగుతూ ఉంటారు. అంటే మాకు అట్లా మొదటి నుంచి పెద్దగా ఇంట్రెస్ట్ లేదండి. అది అంటే పబ్లిసిటీ చేసుకోవాలి, హడావుడి చేయాలి అనేది మాకు లేదు మొదటగా. ఆ మెంటాలిటీ లేదు మాకు, ఆ మెంటాలిటీ కాదు. అందుకనే ఎక్కడ కూడా మీకు ఇంటర్వ్యూస్లో కానీ ఎక్కడ లేదండి. చెప్పాలంటే ఫస్ట్ టైం మన చౌదరి గారు మాకు బాగా పరిచయం అవడంతో మీరు ఇంటర్వ్యూ ఇవ్వాలని ఆయన ఫాలో చేయటం వల్ల మేము ఈరోజు ఈ ఇంటర్వ్యూకి వచ్చాం నిజం చెప్పాలంటే. సార్ అండ్ మీరు ఆడియన్స్ కన్ఫ్యూజ్ అవుతారేమో, ఈయన పుల్లారావు గారు, ఈయన మన భగవాన్ గారు.
సో వీళ్ళిద్దరూ కొన్ని దశాబ్దాలుగా కలిసి సినిమాలు తీస్తున్నారు, కలిసే ప్రయాణిస్తున్నారు. రామలక్ష్మణులు అనుకోవచ్చేమో నాకు తెలిసి. థ్యాంక్ యూ. సార్ నేను ముందుగా జమలగ్డి బొమ్మ విషయానికి వస్తాను. Hmm. ఆ సినిమాని మీరు నిర్మాతలుగా తీశారు. మీతో పాటు ఇప్పుడు స్టార్ ప్రొడ్యూసర్ Hmm. డివివి దానయ్య గారు కూడా అసోసియేట్ అయి ఉన్నారు. మీ ముగ్గురు కలిసి Hmm. ట్రావెల్ అయ్యారు. అంతే అవునండి. అవునండి. అసలు ఆ రోజుల్లో జమ్మలక్కడి పంబ అనే ఐడియా దాన్ని ఊహించడం కూడా అసాధ్యం. ఉమ్. దాన్ని సినిమాగా పెడతాను, సినిమాగా తీస్తాను ఈ కథని అని ఈవీబీ గారు మీతో చెప్పినప్పుడు మీరు నిజంగా భయపడలేదా ఆ సినిమా ఆ పాయింట్ ఓకే చేయడానికి? ఏమీ భయపడలేదండి. ఆ, ఎందుకంటే ఇది కొత్త సబ్జెక్ట్, ఉమ్, కొత్త పాయింట్, ఉమ్, జనాలకి బాగా నచ్చుతుంది, ఉమ్, మంచి కామెడీగా ఉంది అని వెంటనే ఎస్ అన్నామండి ఉమ్, ఈవి గారితో. అందులో ఒక చిన్న పాయింట్ ఏంటంటే ఇది ఈవి గారు ఎప్పటి నుంచో బాగా ఇష్టపడి రాసుకున్నారు. అవును. రాసుకున్నప్పుడు ఈవి గారు నేను జంజల్ గారి దగ్గర పనిచేసామండి చాలా. సార్. అప్పుడు మేము ఒక సినిమా చేస్తున్నాం, మొగుడు పెళ్ళాలు అనే సినిమా. ఉమ్, నా దగ్గర ఇలాంటి కాన్సెప్ట్ ఉందండి అనగానే ఆయన మొగుడు పెళ్ళాలు టైటిల్స్కి వాడుకున్నారు ఈ బ్యాక్గ్రౌండ్. ఉమ్, అంటే మగవాళ్ళు ఆడవాళ్ళ కింద, ఆడవాళ్ళు మగవాళ్ళ కింద బిహేవ్ చేయడం అనేది టైటిల్స్లో ఆయన వాడుకున్నారండి. సార్. అప్పుడే మంచి రెస్పాన్స్ వచ్చింది ఉమ్, దానికి. ఆ తర్వాత ఆయనకి బాగా కాన్ఫిడెన్స్ వచ్చి పెరిగింది యాక్చువల్గా. సార్. అంటే అని చెప్పినప్పుడు మంచి కాన్సెప్ట్ అనుకున్నాం. మేము కథ గురించి డిస్కషన్ చేస్తున్నప్పుడు ఒక పాయింట్లో ఆగిపోయింది కథ. ఉమ్, యాక్చువల్గా ఇంక ముందుకు వెళ్ళటం లేదు. ఆడవాళ్ళు మగవాళ్ళు, మగవాళ్ళు ఆడవాళ్ళు అని డైరెక్ట్గా చెప్పడం వల్ల కథ ముందుకు వెళ్ళటం లేదు. ఉమ్, అప్పుడు దివాకర్ బాబు గారు రైటర్ యాక్చువల్గా సార్. కామెడీ సినిమాలుగా బాగా రాస్తారు ఆయన, మంచి రైటర్, స్క్రీన్ ప్లే రైటర్. ఉమ్, స్టేజ్ మీద నుంచి వచ్చారు ఆయన, గోపీనాథ్, ఆచార్య ఆచార్య గోపీనాథ్. గోపీనాథ్ గారు. ఆయన ఉమ్, ఏమన్నారంటే దివాకర్ బాబుని పెడదామండి, ఆయన ఉమ్, బాగా ఇది చేస్తారంటే దివాకర్ బాబు గారిని తీసుకొచ్చాడు. ఉమ్, ఆయన వచ్చిన తర్వాత మంచి స్క్రీన్ ప్లే చేశాడు. ఉమ్, ముందు నార్మల్గా ఉండాలి, ఆ తర్వాత మాత ఒక మందు ఇచ్చిన తర్వాత రివర్స్ చేద్దామంటే అక్కడి నుంచి బాగా మూవ్ అయిపోయిందండి ఆ టైటిల్. అండ్ నేను ఇంకోటి కూడా విన్నాను సార్. అప్పటిదాకా ఉన్న కథని పక్కన పెట్టుకొని సెకండ్ హాఫ్ రావట్లేదు అని కూర్చోన్నారు. అవును, ఆయన వచ్చి అప్పటిదాకా ఉన్న ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ కేసేసి చేసి ఫస్ట్ హాఫ్ కొత్తగా అవునండి. రాపించారంట. నిజంగా ఆ రోజు ఆ సినిమా ముందుకు వెళ్ళడానికి, కథ ముందుకు పోవడానికి, స్క్రీన్ పేరు రావడానికి కూడా ఉమ్, దివాకర్ బాబు వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్. Sir. ఫస్ట్ మూవీ జమలక్కడి బొమ్మ సూపర్ డూపర్ హిట్, విచిత్రమైన సబ్జెక్టు. ఇండస్ట్రీలో మిగతా మేకర్స్ కానీ మిగతా నిర్మాతలు కానీ ఒక్కసారిగా మీ సైడ్ అలా తిరిగి చూసిన క్షణం కదా. ఆ సినిమా అంత పెద్ద సక్సెస్ తర్వాత ఏమనిపించింది? యాక్చువల్గా అండి అలాంటి కథ అంత ముందు రాలేదు, ఆ తర్వాత రాలేదు, లేదు. ఎవరో డేర్ చేయలేదు. ఫస్ట్ కాపీ వచ్చేసిన తర్వాత కూడా ఇదే చాలామంది చూసిన వాళ్ళు, రివ్యూ చూసిన వాళ్ళు, ఇదేం సినిమా రా, ఇదెవడు చూస్తాడు రా దీన్ని, ఆడాళ్ళు మగాళ్ళు అంటే మగాళ్ళు ఆడాలి, ఏంటిది ఉమ్, ఇలాంటి సినిమా తీశారు మీరు అని చాలామంది భయపెట్టారండి ఉమ్, రిలీజ్ కూడా. ఆ ఫస్ట్ కాపీ వచ్చినప్పుడు చిన్నగా అంటే చిన్న డిసప్పాయింట్ అయ్యాం కానండి, మేమంతా అధైర్యపడలేదు. ఇది Sir. కొత్త కాన్సెప్ట్, ఉమ్, ఉమ్, డెఫినెట్గా ఇది హిట్ అవుతుంది అని మొదటి నుంచి డైరెక్టర్ కానీ మేము కానీ అందరం కాన్ఫిడెన్స్గానే ఉన్నాం. Sir. అప్పుడు అది చాలామంది రకరకాలుగా చెప్పి సెన్సార్ కూడా ఉమ్, అబ్జెక్షన్ చేశారు. ఇది ఉమ్, మళ్ళీ మేము ఆర్సీకి వెళ్ళాం, రివైజ్ కమిటీకి. Sir. అప్పుడు సుబ్బరామరెడ్డి గారు చూశారు. ఆయన ఉమ్, చూసి అరే బాగుంది కదా, ఇది బయట రకరకాలుగా చెప్పారు దీని గురించి, సినిమా బాగుంది తీశారే అని క్లీన్ సర్టిఫికేట్ ఇచ్చేసారండి ఆయన. Sir. యాక్చువల్గా ఈవి గారు కూడా దీనికి ముందు జంపలక్కడి పంప అని స్ట్రైట్గా పెట్టలేదు, ఉమ్, రివర్స్ గేర్ అని టైటిల్ పెట్టారు. మా స్నేహితులు ఏమన్నారంటే కొంతమంది ఫస్ట్ బ్యానర్ స్టార్ట్ చేస్తున్నారు, Sir. దీని రివర్స్ గేర్ టైటిల్ ఏంటారు ఆయన, ఉమ్, రివర్స్ గేర్ మంచిది కాదు, సంకేతం మంచిది కాదు, ఇది దానికి ఏదైనా టైటిల్ పెట్టండి అంటే అప్పుడు టైటిల్స్ గురించి ఆలోచించుకుంటుంటే వన్ ఫైన్ డే ఒక సిట్టింగ్లో జంబలకడ పంప అనేది కూడా దివాకర్ బాబు గారే Okay. సజెషన్ ఇచ్చారు. ఉమ్, ఈ గారు వాస్తవానికి ఏంటంటే ఏదైనా బాగుంది అనుకుంటే మొహమాట పడరండి, ఇమీడియట్గా క్యాచప్ చేస్తారు, ఉమ్, ఇది బాగుందని చెప్పేసి యాక్సెప్ట్ చేస్తారు. అంతమందిలో ఉన్నా కూడా ఆయన ఆ ఓపెన్ హార్ట్ ఇమీడియట్గా తీసుకుంటారు ఆ టైటిల్. Sir. ఆ టైటిల్ ఆ విధంగా వచ్చిన టైటిల్ జంబలకడ పంప. అండ్ ఈ సినిమా సక్సెస్ తర్వాత అంటే అప్పటిదాకా రాజేంద్ర ప్రసాద్ గారికి నరేష్ గారికి ఈ కామెడీ సినిమాలు తీస్తూ వీళ్ళిద్దరి మధ్య ఒక టగ్ ఆఫ్ వార్ ఉండేది. అవునండి, అవును. బట్ ఎంత లేదన్నా సరే ఒక రకమైన ఎడ్జ్ రాజేంద్ర ప్రసాద్ గారికే ఉండేది. ఉండేది. commercial డెఫినెట్గా బట్ సీనియర్ జమలక్కడి పంప తరువాత ఆ గీతం చెరిపేశారు నరేష్ గారు Right. కమర్షియల్ గా కూడా అని చెప్పేసి. Hmm. సో వారితో మీరు ఆ సినిమా టైంలో ఎక్స్పీరియన్స్ ఏమన్నా షేర్ చేసుకున్నారు నరేష్ గారితో? నరేష్ గారితో అండి నాకు మొదటి నుంచి బాగా పరిచయం ఉంది నరేష్ గారు. సార్. ఎందుకంటే నేను జంజాల్ గారి దగ్గర ఎక్కువ కాలం పనిచేశాను కనుక డైరెక్షన్ డిపార్ట్మెంట్లో. సార్.
జంజాల్ గారే యాక్చువల్‌గా నరేష్‌ని ఇంట్రడ్యూస్ చేశారు. అవును. అందుకని నరేష్‌తో మాకు బాగా చనువు. హ్మ్. నరేష్ అంటే నరేష్ అనే అంత చనువు ఉండేదనమాట. సార్. మొదటి నుంచి ఆయనతోటే తీయాలనుకున్నాం సినిమా. వేరే ఆప్షన్ ఆర్టిస్ట్‌ని లేదు. అసలు వేరే ఆర్టిస్ట్ గురించి ఆలోచించలేదు. హ్మ్. నరేష్ తోటే తీయాలనుకుంటున్నాం. అట్లాగా జరిగింది. అయితే ఈవి గారు కూడా బావుందయ్యా! మీరు ఫస్ట్ టైమ్ ప్రొడ్యూసర్‌గా చేస్తున్నారు. నేను కూడా వన్ ఆఫ్ ద పార్ట్నర్‌గా జాయిన్ అవుతాను. హ్మ్. మనం అందరం కలిసే చేద్దాం. సార్. లాభ నష్టాలు కలిసే పంచుకుందాం అని చెప్పేసి ఆయన కూడా పార్ట్నర్‌గా జాయిన్ అయ్యి, హ్మ్. వారి భార్య పేరే సరస్వతి కుమారి ఓకే. గారు. మూడో పేరు అది. మూడో వారి పేరు పేరు. సరస్వతి కుమార్ గారంటే ఈ సత్యనారాయణ గారి భార్య. సార్. అట్లా. ఓకే. అట్లాగా సినిమా ప్రారంభం అయిందండి. అండ్ మీ రెండో సినిమా కూడా 'మావిడాకులు' ఈవీవి గారితోనే తీశారు. అవునండి. సో, ఇండస్ట్రీలో కొంతమంది నటులు గాని, సీనియర్ నటులు గాని, ఆర్టిస్టు మన టెక్నీషియన్స్ గాని, ఇలా వస్తున్నప్పుడు మాటల మధ్యలో ఈవీవి గారి ప్రస్తావన వస్తే ప్రతి ఒక్కరు ఆయన గురించి అద్భుతమైన మనిషి. కొంతమందైతే కమెడియన్స్ మా దేవుడు అంటున్నారు ఆయన్ని. అవునవును. అవునండి. సో, ఈవీవి గారితో మీకు ఒక లాంగ్ జర్నీ ఉంది కాబట్టి, ఆయనతో మర్చిపోలేని ఏదైనా అనుభవం ఉంటే షేర్ చేసుకోండి. అంటే ఓకే అండి. 'జంబలగడ్డ బొమ్మ' గురించి ఇంకో చిన్న విషయం చెప్పాలి. చెప్పండి సార్. ఆ అమ్మాయి పేరు మీనాక్షి అండి. హీరోయిన్ పేరు. హ్మ్. హీరోయిన్ పేరు మీనాక్షి. హ్మ్. మీనాక్షి అంత బాలేదేట ఆ అమ్మాయి పేరు. మన సినిమా టైటిల్ ఒకటి సినిమాకు ఒక మంచి పేరు పెడదాం అన్నారు. హ్మ్. అయితే నేనేమన్నానంటే ఇమ్మీడియేట్‌గా మా అమ్మాయి పేరు ఆమని అండి. హ్మ్. ఆ పేరు నేను వేటూరి సుందరమూర్తి గారిని అడిగి, "ఈ పేరు బావుందా లేదా? పెట్టుకోవచ్చా లేదా?" అని అడిగితే, "అద్భుతమైన పేరే పెట్టుకోవచ్చు" అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. హ్మ్. మా అమ్మాయికి పెట్టిన పేరండి అని చెప్పా. హ్మ్. "అరే! ఈ పేరు బావుంది. ఈ పేరే పెడదాం." హ్మ్. ఆ అమ్మాయికి ఆమెనికి అప్పుడు మా అమ్మాయి పేరు పెట్టాం. అలా ఆమెని అలా పేరయింది. అట్లాగొచ్చింది. తర్వాత ఆమె పెద్ద స్టార్ అయ్యారు. హ్మ్. ఈవి గారితో అండి మాకు బాగా, బాగా పరిచయం అండి. అంటే ఒకే జిల్లా అండి. పక్క ఊర్లు యాక్చువల్‌గా. ఆయన మా దగ్గర నియరెస్ట్. సార్. భగవంత్ కానీ, దానయ్య గారికి కానీ, మాకు కానీ అందరికి మొదటి నుంచి పక్క ఊర్లు అవ్వటంతోటి పైగా నేను ఆయన జంజాల గారి దగ్గర 9 సంవత్సరాలు కలిసి పనిచేశాను. ఓకే. 9 సంవత్సరాలు కలిసి పనిచేయడం మంచి రేపో. ఆయన మేము ఒకే రూమ్‌లో ఉండటం అంతా ఓకే. చాలా హార్డ్ వర్క్ చేశాడండి మొదటి నుంచి. హ్మ్. ఇగ చెప్పాలంటే ఆయన చాలా కష్టపడి వచ్చారాయన. చాలా సార్. ఇండస్ట్రీకి వచ్చేటప్పటికి ఆయన మ్యారేజ్ అయిపోయి పిల్లల్ని తీసుకొని వచ్చాడు అప్పటికే. హ్మ్. మేమందరం బ్యాచిలర్స్‌గా వచ్చాం. ఊర్లో స్ట్రగుల్ పడి చాలా కసిగా వచ్చాడండి. హ్మ్. ఎప్పుడు కూడా ఆయన పని చేస్తూనే కథల గురించి ఆలోచించాడు. కథ అలాగా ఒక నోట్‌బుక్ పెట్టుకొని ఎప్పుడు సార్. కథలు రాసుకోవటం. ఏదైనా హ్మ్. మంచి పాయింట్ దొరికితే దాన్ని ఇంప్రూవ్ చేసుకోవటం. ఎప్పుడు కసితో ఉండేవాడండి. ఎప్పుడు సినిమా చేద్దాం అనే తాపత్రయంలో ఉండేవాడు. హ్మ్. సెట్‌లో కూడా చాలా హార్డ్ వర్క్ చేశాడండి. యాక్చువల్‌గా జంజాల గారి దగ్గర జాయిన్ అవ్వడానికి నవతా కృష్ణరాజు గారు రికమెండేషన్‌తో జాయిన్ అయ్యారండి. ఓకే. ఈవీవి గారు. ఈవి గారు నవతా కృష్ణరాజు గారని హ్మ్. ఆయన సినిమాలు చేశారు 4 స్తంభాలాట. సార్. ఆయన రికమెండ్‌తో ఈయన జాయిన్ అయ్యారు జంజాల గారి దగ్గర. హ్మ్. ఒక సినిమా చేసిన వెంటనే ఆయన వర్క్ చూసి, ఆయన సెట్‌లో చేసే వర్క్ కానీ, ఆయన డెడికేషన్ గాని చూసి "సత్యం నువ్వే నా దగ్గర పని చేయి కంటిన్యూగా" అని చెప్పేసి ఆయన పెట్టుకోవడం జరిగింది. జంజాల గారు. జంజాల గారు. సార్. ఆయన సత్యం అనేవాళ్ళు యాక్చువల్‌గా. హ్మ్. యాక్చువల్‌గా ఆయన ఈవి సత్యనారాయణ గారు ఆ పరిచయం మీదట జంజాల గారు కూడా సత్యం అని పిలిచారు మేమందరం. సార్. ఆయన అంత గొప్ప డైరెక్టర్ అవుతారని ఆయన అనుకోలేదు. మేము అనుకోలేదు. అంత స్క్రిప్ట్ మీద విపరీతమైన తాపత్రయం అండి. సార్. ఒక పాయింట్ నచ్చిందంటే 10 మంది రైటర్స్‌ని పెట్టుకొని అందరితోటి డెవలప్ చేసి, అందరి దగ్గర డైలాగులు తీసుకొని, ఆయన మళ్ళీ ఫైనల్ వర్షన్ ఆయన స్క్రిప్ట్ చూసుకుంటారు. ఫైనల్ వర్షన్ ఆయన రాసేవారు. హ్మ్. నైటు రేపు ఉదయం షూటింగ్ అంతా కూడా నైటు 1 గంట, 2 గంటల వరకు పనిచేసేవారండి. సార్. ఎవ్రీడే షెడ్యూల్ అప్పుడు కూడా ముందు స్క్రిప్ట్ రాసుకున్నా కూడా ఎవ్రీడే నెక్స్ట్ డే జరగబోయే సీన్స్ గురించి ఆయన రిఫైన్ చేసుకుంటూ ఉంటాడు ఎప్పటికప్పుడు. ఆ విధంగా నైట్ 2 గంటల వరకు కూడా వర్క్ చేసి నైట్ పడుకొని ఉదయం 9 గంటలకు కాల్ షీట్ అంటే 8:30కి లేసి టక షూటింగ్ వచ్చేవారు. అంత చాలా హార్డ్ వర్క్ చేశారండి. ఈ స్థాయికి వచ్చారంటే అంత ఈజీగా ఆయన రాలా. సార్. ఎంతో హార్డ్ వర్క్ చేసి వచ్చారు. అండ్ మన బ్రహ్మానందం గారికి సంబంధించిన ఒక మనిషిని కలిసినప్పుడు ఆయన చెప్పారు సార్. తెలుగు సినిమా పరిశ్రమలో కమెడియన్స్ ఎక్కువ అంటారు. తెలుగు సినిమా పరిశ్రమలో కమెడియన్స్ ఇంతమంది ఉండడానికి కారణం ఈవీవి లాంటి వాళ్ళే. అవునండి. ఆయన శ్రీకృష్ణదేవరాయ లాగా హ్మ్. అష్టదిగ్గజాలని పోషించినట్టు మన కమెడియన్స్ అందరిని కూడా ఆయన దగ్గర పెట్టుకుంటాడు. ఏ కమెడియన్ కష్టాల్లో ఉన్నాడో, ఏ కమెడియన్‌కి డబ్బులు అవసరమో తెలుసుకొని వాళ్ళకి రోల్ రాసేవాళ్ళంట ఆయన. అవునండి. ఇప్పుడు మా జంబలగడ పంబలో కూడా 20 మంది కమెడియన్స్ అండి. సార్. 20 మంది కమెడియన్స్ నటించారు. అవును.
తర్వాత ఏంటంటే ఈవీవి గారి గురించి చూసి ఈవీవి గారి టాలెంట్ అంతా కూడా మేము గుర్తించి ఫస్ట్ నుంచి కూడా మనం ప్రొడ్యూసర్స్గా ఫస్ట్ సినిమా చేసామంటే మన ఈవీవి గారితోనే చెయ్యాలి అనేది గట్టిగా నిర్ణయించుకుని మా ఫస్ట్ సినిమా జంబలగడ్డ పంబ ఆయనతో రెండో సినిమాగా చేద్దామని అనుకున్నామండి. అది 6వ సినిమాగా జరిగిందండి మాకు. ఓకే, ఆయన 6వ సినిమా అయింది. ఆయన 6వ సినిమా డైరెక్టర్గా అంత బిజీగా ఉండేవారండి. ఆయన. చాలా బిజీగా అయినా సరే మమ్మల్ని గుర్తించుకుని మా ఇంట్రెస్ట్ అంతా గుర్తించి ఆయన ఉమ్, ఏమైనా సరే వీళ్ళకి సినిమా చెయ్యాలని ఆ బిజీలోనే మాకు జంబలకడ పంబ లాంటి సూపర్ హిట్ సినిమా చేసి పెట్టారండి మాకు. సూపర్. అండ్ యాక్చువల్గా ఈ ఇంటర్వ్యూ కోసం ప్రిపేర్ అయ్యేటప్పుడు సార్, మీ గురించి పర్సనల్గా మీ బ్యాక్గ్రౌండ్ గురించి తెలుసుకునేటప్పుడు నాకు అసలు ఫ్యూజులు ఎగిరిపోయినాయి. ఉమ్. ఎక్కడో చెన్నైకి వెళ్ళి అవునండి. అక్కడ ఒక చిన్న స్కూటీ మీదో స్కూటర్ మీదో ఉమ్. చిన్న చిన్న డివిడీలు కలెక్షన్ చేసుకొని ఉమ్. వాటిని సేల్ చేసుకుంటా, ఉమ్. అంటే ఒక రకంగా ఒక సేల్స్ బాయ్ లాగే, ఉమ్. అంతే కదా. ఉమ్. మరీ స్క్రాచ్ నుంచి మొదలైన జీవితం ఉమ్. మీది. ఉమ్. ఆ స్థాయి నుంచి కోట్ల రూపాయలు డబ్బులు ఇన్వెస్ట్ చేసి సినిమాలు తీసి, ఇందాక చదివాను నేను సినిమా పేర్లు, మామూలు సినిమాలు కదా ఇవన్నీ, సూపర్ డూపర్ కాంబినేషన్స్తో బిగ్గెస్ట్ హిట్స్ ఉన్నాయి, భారీ బడ్జెట్స్ ఉన్నాయి. సో ఒక మనిషి విల్ పవర్ ఇంత స్ట్రాంగ్గా ఉంటుందా? ఇంత ప్రయాణం సాధ్యమా? ఒకసారి భగవాన్ గారు మీ ప్రయాణం గురించి చెప్పండి. నేను 85లో చెన్నైకి వచ్చానండి. నేను వచ్చిన తర్వాత ఒక 1 ఇయర్కి దానయ్య గారు వచ్చారండి. దానయ్య గారిది మాది ఒకే ఊరు. ఇద్దరం చిన్నప్పటి నుంచి క్లాస్మేట్స్, ఓకే. మంచి ఫ్రెండ్స్. ఇద్దరం కలిసి ఆ బిజినెస్ స్టార్ట్ చేసామండి. ఇది వీడియో బిజినెస్. వీడియో బిజినెస్ స్టార్ట్ చేసి అట్లాగే చిన్నగా స్టార్ట్ అయింది. ఆ రోజుల్లో ఉండే నెంబర్ 1 ప్రొడ్యూసర్స్ అందరి దగ్గర సినిమాలు రైట్స్, టోటల్గా రైట్స్ కొనుక్కునే స్థాయికి ఎదిగామండి. ఎదిగి అట్లా అట్లా బిజినెస్ చేస్తూ డెవలప్ చేస్తూ మాకు ఈవీవి గారు మంచి పరిచయం అండి. ఈవీవి గారితోనే మనం ప్రొడ్యూసర్స్గా మారి సినిమా చేద్దాము సరదాగా. సో ఈ ప్రయాణంలో దానయ్య గారు కూడా ఉన్నారు. ఉన్నారండి. ఉన్నారు. అట్లాగా డెవలప్ అయ్యి ఈవీవి గారితో ఫస్ట్ సినిమా అనుకున్నామండి. అండ్ ఇంకో విషయం తెలిసింది, ఇప్పుడు శాటిలైట్లో వస్తున్న చాలా సినిమాలు, పాత సినిమాలు, ఈ శాటిలైట్ బిజినెస్ మొత్తం భగవాన్ గారి చేతుల మీదుగా జరిగినవే. ఇప్పుడు మనం చూస్తున్న సినిమాలు అన్నిటి వెనక ఆయనే ఉన్నారని చెప్పారు. అవునండి. అవును. ఎన్ని వందల సినిమాలు అమ్మించారు సార్ శాటిలైట్కి మీరు? ఒక 200 సినిమాలు ఉంటాయండి. 200 సినిమాలు మేమే కొనుక్కొని జెమినీ ఛానల్కి ఇచ్చేవాళ్ళం అండి. సార్ జెమినీ ఛానల్కి ఇచ్చేవాడి ఎక్కువ. అసలు మరీ అంటే విన్నప్పుడు నాకు ఒక రకమైన గర్వంగా అనిపించింది, ఒక మనిషి ఎదగడం ఇలాగ ఎదగొచ్చా అని చెప్పేసి. అండ్ పుల్లారావు గారు మీ విషయానికి వస్తే, ఇప్పుడు మీరు ప్రొడ్యూసర్గా ఇప్పుడు ఇన్ని సినిమాలు తీశారు, బట్ అదే సినిమా ఇండస్ట్రీలో మీరు కో డైరెక్టర్గా, అసిస్టెంట్గా, అసోసియేట్గా మీ జీవితం కూడా స్క్రాచ్ నుంచే మొదలైంది. సో ఒక్కసారి ఆ ప్రయాణం గురించి చెప్పండి. అంటే నేను స్క్రాచ్ నుంచి నాది అట్లా స్టార్ట్ అవ్వలేదండి. నేను మా ఫాదర్ అంతా రైతువారి కుటుంబం, వ్యాపారం కూడా చేసేవారు. చక్కగా నేను డిగ్రీ చదువుకున్నా. డిగ్రీ చదివి స్కూల్ ఆఫ్ ఫోటోగ్రఫీ, రాజమండ్రిలో స్కూల్ ఆఫ్ ఫోటోగ్రఫీ ఉందండి. అక్కడ కూడా డిప్లొమా చేసిన తర్వాత నేను సినిమా ఇండస్ట్రీకి రావడం జరిగింది. అంటే సినిమా అన్నది ప్యాషన్ అయితే కానివ్వండి, సినిమా ఇండస్ట్రీకి ఆ విధంగా వచ్చా. డిగ్రీ చదువుకుని స్కూల్ ఆఫ్ ఫోటోగ్రఫీ చేసి నేను ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చి నేను రావటం జంజాల్ గారి దగ్గర జాయిన్ అయ్యాను. జంజాల్ గారి దగ్గర జాయిన్ అయ్యాను. నా మొదటి సినిమా నెలవంక, ఆనంద భైరవి, అట్లా అమరజీవి, అట్లా మంచి మంచి సినిమాలే చేశాను. జంజాల్ గారి దగ్గర ఒక 25 సినిమాల దాకా నేను చేశాను అనమాట. అలా చేస్తూ చేస్తూ నేను డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఉన్న వ్యక్తిని వీళ్ళిద్దరు భగవాను, దానయ్య వీళ్ళు రావడం, వాళ్ళ బిజినెస్ చేసి ఇప్పుడు చెప్పారు కదండి, ఆడియో అండ్ శాటిలైట్ బిజినెస్ చేసిన తర్వాత మేము సినిమా స్టార్ట్ చేస్తాం. సినిమా స్టార్ట్ చేస్తున్నప్పుడు నేను కూడా ప్రొడ్యూసర్గా జాయిన్ అవ్వడం జరిగింది వీళ్ళతో. ఓకే. అసలు ఆ ప్రొడ్యూసర్ అంటే అప్పుడు ఆ రెస్పెక్ట్ వేరే ఉండదు. ప్రొడ్యూసర్స్ అంటే వైట్ అండ్ వైట్, ప్యాంట్ షర్ట్ వేసుకుని, వైట్ షూ వేసుకుని అంతా ఇదిగా ఉండేది. ఆ రెస్పెక్ట్ వేరే ఉండదు. నేను ఆ విధంగా దాని మీద తోటి ఆ ఇంట్రెస్ట్ తోటి కూడా నేను ప్రొడ్యూసర్గా వచ్చి వీళ్ళతో జాయిన్ అయ్యా. ఆ విధంగా ప్రొడ్యూసర్ అంటే 20 సినిమాలకి మీరు జంజాల్ గారి దగ్గర పనిచేశారు. సో డైరెక్టర్ అవ్వాలన్న ఒక విజన్ అయితే ఉంటుంది కదా, కోరిక అయితే ఉంటుంది కదా, దాన్ని ఎందుకు పక్కన పెట్టాల్సి వచ్చింది? అంటే
నేను రీచ్ అయ్యానండి. 'జూనియర్స్' అనే సినిమా నేను డైరెక్ట్ చేశాను. నేను ఆ అనేది బ్యానర్‌లో. ఇనిషియల్ స్టేజ్‌లో. అవును. జూనియర్స్ మీరు 2003, 2002 ఆ టైంలో తీశారు. అవును. ఇనిషియల్ స్టేజ్‌లో హ్మ్. డైరెక్టర్ అవ్వాలనే కదా 20 సినిమాలకి అవును. అసోసియేట్‌గా, ఆ! కో-డైరెక్టర్‌గా చేశాను. చేశారు. అసిస్టెంట్ డైరెక్టర్‌గా, అసిస్టెంట్ సో, డైరెక్టర్. డైరెక్షన్‌ని పక్కన పెట్టి ప్రొడక్షన్‌కి ఎందుకు ఎంటర్ అవ్వాల్సొచ్చింది? అదే నా మైనస్. మైనస్సా? నేను అదే డైరెక్షన్ డిపార్ట్మెంట్‌లో ఉండిపోయి ఉంటే, హ్మ్. నా తోటి వాళ్ళతో పాటు నేను ఒక మంచి డైరెక్టర్ అయ్యి ఉండేవాడిని. సార్. లేకపోతే కొన్ని డైరెక్టర్లు తీసి చక్కగా హ్మ్. ఆహ్, ఉండగలిగే స్థితిలో ఉండేవాడిని. అంటే ప్రొడ్యూసర్‌గా రావడం కూడా ఒక గర్వమే అండి. మంచి కరెక్ట్. సినిమాలు చేసాం వచ్చి. మేము మొదటి నుంచి చిన్న సినిమాలు చేయలేదండి. స్టార్స్ తోటే తీయాలనే అవును. ఉద్దేశంతోటే ఉన్నాం. గ్యాప్‌లొచ్చినా కూడా మేము ఏ సినిమా పడితే ఆ సినిమాకి తీయలేదు. ఎళ్ళలేదండి. ఎప్పుడు తీయలేదు. తీయలేదు. అన్నీ పెద్ద వెయిట్ సినిమాలే. చేసి పెద్ద సినిమాలే. పెద్ద ఆర్టిస్టులతోనే తీయాలని జెప్పేసి, లేట్ అయినా గూడా పెద్ద డైరెక్టర్లతో తీయాలని మేము వెయిట్ చేసాం తప్ప చిన్న సినిమాలకి పోలా. ఆ సార్. క్రేజ్ అయితే మాకు మొదటి నుంచి ఉంది. మేము చేసిన డైరెక్టర్లందరూ కూడా పెద్ద డైరెక్టర్లే. చిన్న డైరెక్టర్లు. సక్సెస్ తర్వాత తీసామండి అందరితో కూడా. హ్మ్. డైరెక్టర్లు కూడా అందరితోటి. అవును. జీవి నెక్స్టు గారైతే, వంశీ గారైతే, అవును. ముత్యాల సుబ్బయ్య ముత్యాల గారైతే, సుబ్బయ్య గారు. ఇట్లా అందరూ మంచి సక్సెస్‌ఫుల్ డైరెక్టర్లతోటి చేసాం సినిమా. సార్. ముత్యాల సుబ్బయ్య గారిదైతే 'మనసున్న మహారాజు' తరువాత ఆయనకి ఇంకా పెద్ద సినిమా 'అన్నయ్య' వచ్చింది. హ్మ్. ఈ సినిమా అవునండి. సూపర్ డూపర్ హిట్ వల్ల ఆయనకి హ్మ్. చిరంజీవి గారితో 'అన్నయ్య' సినిమా వచ్చింది. హుహుహు. సో, అంటే మీ ప్రయాణం గూడా మీతో కలిసి ప్రయాణించిన ప్రతి ఒక్కరు ఎంతో కొంత లాభపడ్డారు. అవును. లైఫ్‌లో ఎంతో కొంత ఎదిగారు. అవునండి. మీ సినిమాలన్నీ అందరికి ఉపయోగపడ్డాయి. అవును. బట్ ఇంత ఇప్పుడు ప్రయాణంలో ఎక్కడ గూడా మీ మధ్య పొరపచ్చలు గాని ఎక్కడ రాలేదా? అలాంటివి ఎప్పుడూ రాలేదండి. ఆ! కోట్ల రూపాయల బిజినెస్ జరుగుతూ ఉంటది. అవునండి. ఆ! అంటే మీ చుట్టూ ఓకే. ఫ్యామిలీస్ ఉంటాయి. అవునండి. లాభ నష్టాలుంటాయి. పక్క నుంచి ఉంటాయి. మాటలు చెప్పేవాళ్ళుంటారు. హ్మ్. పైగా సినిమా ఇండస్ట్రీ. హ్మ్. ఏ రోజు గూడా నాది ఒక్క వార్త గూడా లేదు మీ మీద. హ్మ్. నెగెటివ్‌గా లేదు. మీ ఇద్దరి మధ్య గొడవొచ్చినట్టు లేదు. దూరం వచ్చినట్టు లేదు. సో, ఇంత ప్రయాణం ఎలా సాధ్యమైంది? చిన్నప్పటి నుంచి మా తల్లిదండ్రులు పెంచిన పెంపకం అటువంటిదండి. సార్. ఆ పెంపకంలో నుంచి వచ్చిందండి ఇదంతా. ఏంటంటే బ్రదర్స్ మోసం చేసుకోకూడదు. హ్మ్. ఒకే మాట మీద ఉండాలి. ఏ విషయం చేసుకున్నా, ఏ విషయం ఏ పని మొదలుపెట్టినా సరే, ముందు దాని గురించి ఒకళ్ళకొకళ్ళు మాట్లాడుకుని ముందుకెళ్తామండి. సార్. అది. అండ్ మళ్ళీ మీ సినిమా విషయానికొస్తే 'సముద్రం.' హ్మ్. అంటే ఇప్పటికి గూడా కల్ట్ ఫ్యాన్స్ ఉన్నారు ఆ సినిమాకి. అవును. నిజం. ఆ రోజుల్లో అంత రాగా, అంత రియాలిటీగా సినిమాలు చాలా కష్టం. కృష్ణవంశీ గారు చేసిన ఒక అద్భుతం అది. సో, అప్పటికి కృష్ణవంశీ గారు 'అంతఃపురం' సినిమా తీసి ఆయన హాట్ కేక్ లాగా ఉన్నారు. 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 ఆ! సో, కృష్ణవంశీ గారు అసలు ఎలా దొరికారు మీకు? ఎలా అప్రోచ్ అయ్యారు? ఆ సినిమా ఎలా ఆన్ బోర్డ్ అయింది? దానికి మా హీరో 'జగపతి బాబు' గారి గురించి చెప్పాలండి. ఆయనతో మేము రెండో సినిమా అండి. ఫస్ట్ 'మామిడాకులు' చేసాం. రెండో సినిమా 'సముద్రం' సినిమా చేద్దామని. హ్మ్. రెండో సినిమా చేద్దామని అనుకున్నామండి. అనుకున్నప్పుడు వేరే వేరే డైరెక్టర్ల పేర్లన్నీ మాట్లాడుకుంటున్నాం. అప్పుడు ఆయనేమన్నారంటే, "అంతఃపురంలో నేను ఒక హాఫ్ అన్ అవర్ క్యారెక్టర్ చేస్తే మంచి రెస్పాన్స్ వచ్చింది. కరెక్ట్. నాకు స్టేట్ అవార్డ్ వచ్చింది. అట్లాంటిది ఒక్కసారి మీరు కృష్ణవంశీ గారి గురించి ఆలోచించండి. హ్మ్. చేద్దాం ఆయనతో బావుంటది" అని అన్నారన్నమాట. అమ్మో! కృష్ణవంశీ గారంటే ఇప్పుడు మనకెక్కడ దొరుకుతారండి? ఆయనతో మనకు కుదురుతదా అన్నాం. ఎందుకు మీరెళ్లి కలవండి. నేను మాట్లాడతాను ఆయనతోని హ్మ్. అని చెప్పి 'జగపతి బాబు' గారు ఇచ్చిన సపోర్ట్‌తో ఆ ఆ సినిమా సినిమా ప్రారంభమైందండి. ప్రారంభం అయిందండి. అదే విధంగా అంత ఇంట్రెస్ట్‌గా, అంత ప్రేమిస్తూ కూడా ఉండి, ఎక్కడ ఏ ప్రాబ్లమ్ ఏమీ రానివ్వకుండా దగ్గరుండి కంప్లీట్ చేసి, ఏ మాట మీదైతే ఉన్నామో అదే మాట ప్రకారంగా సినిమా చేసామండి. ఆ సార్. సినిమా మంచి సక్సెస్ అయిందండి. ప్రొడ్యూసర్స్‌గా మాకు చాలా మంచి పేరొచ్చిందండి. అంటే ఆ రోజుల్లో ఒక 3,00,00,000 ఖర్చు పెట్టి మనం కొనుక్కుందామన్నా రాదు. అంత పేరు తెచ్చిపెట్టిందండి ఆ అబ్బా! సినిమా. ఆ సినిమాకి కూడా 3 స్టేట్ అవార్డులొచ్చినియండి సార్. ఆ సినిమాకి. అంత పేరు తెచ్చిపెట్టిందండి ఆ సినిమా. అంటే ఇప్పటికి దాంట్లో 'తనికెళ్ళ భరణి' గారి అవునండి. ఆ క్యారెక్టర్ చూస్తుంటే అసలా 'తనికెళ్ళ భరణి' గారు ఇలా ఇప్పుడు తరం చూస్తే అసలు నమ్మరు. హ్మ్. అవును. అవునండి. అవును. హ్మ్. పుల్ల రవితేజ గారు ఆయనకి చేశారు. తనికెళ్ళ భరణి గారికి విలన్‌గా ఫస్ట్ టైము స్టేట్ అవార్డొచ్చిందండి సార్. ఆయనకి. అంతకుముందు చాలా వేషాలు చేశారు. హ్మ్. అయినా సరే ఈ క్యారెక్టర్‌కొచ్చిందండి అవును. ఆయనకి. సముద్రంలో క్యారెక్టర్. అండ్ కృష్ణవంశీ గారితో పనిచేయడం అంటే అది చాలా పెద్ద ఛాలెంజ్. అవును. ఆయన పని అవును. అంటే రాక్షసుడు. అవునండి. ఆ సినిమా ప్రారంభం అవ్వడానికి ఒక్క ముక్కలో చెప్పాలంటే 'జగపతి బాబు' గారేనండి మొదట. హ్మ్. 'జగపతి బాబు' గారి వల్లే ఆ సినిమా మేము చేయగలిగాం. సార్. మరి కృష్ణవంశీ గారంటే చాలా
ఆయనతో చేయలేమండి, బడ్జెట్ ఎక్కువ చేస్తారు, ఆయన్ని మేము తట్టుకోలేము, టెంపర్‌గా ఉంటారు ఆయన అని అంటే, ఎందుకే నేనున్నాను గదా మీకు అని ప్రతి విషయంలో ఆయనే కోఆర్డినేట్ చేసి ముందుకు తీసుకెళ్లారండి ఆయన. బట్ అప్పట్లో కృష్ణవంశీ గారి మీద ఆయన డైరెక్టర్ అవ్వక ముందే కూడా హ్మ్. ఆ ముద్ర పడిపోయింది కదా, బడ్జెట్ కొంచెం ఆ! కంట్రోల్ ఉండదు అని చెప్పేసి. అవును. బట్ క్రియేటివ్ ఫస్ట్ నుంచే ఉంది. ఫస్ట్ నుంచి ఉంది. బట్ ఆయన తీసే ఆ సినిమా మాత్రం అంతే అవును. స్థాయిలో అంత ఉంటుంది. స్థాయిలో ఉంటుంది. అక్కడ కాంప్రమైజ్ అవ్వరండి. హ్మ్. కాంప్రమైజ్ అవ్వకుండా ఆయన అనుకున్నది ఆయన ప్రొజెక్ట్ అయ్యేదాకా కూడా ఆయన నిద్రపోడు. అట్లా. అండ్ కృష్ణవంశీ గారితో ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత అంత పెద్ద హిట్ అయిన తర్వాత మీరు మాట్లాడిన మాట గాని, ఆయన మీతో షేర్ చేసుకున్న మాటలు గాని, ఏదైనా ఒక ఎక్స్‌పీరియన్స్ షేర్ చేసుకుంటారా? అంటే ఆ సినిమా అంతా కూడానండి కంప్లీట్ అయిపోయిన తర్వాత రష్ చూపించారు. చూపించిన తర్వాత ముందు హీరో గారు, కృష్ణవంశీ గారు డైరెక్టర్ గారు చూసిన తర్వాత ప్రొడ్యూసర్స్ కూడా చూపించండి. హ్మ్. వాళ్ళు ఇందులో వాళ్ళ వాళ్ళ అభిప్రాయం కూడా చెప్తారు అన్నారు. చెప్పినప్పుడు 3 చెప్పామండి మేము. ఇది లాస్ట్ క్లైమాక్స్ గురించి, సార్. తర్వాత తనికెళ్ళ భరణి గారి విలను, హ్మ్. ఆ విలన్ గురించి, ఇది కొంచెం ఉందండి, ఇంకా చేస్తే బావుంటదండి అన్నాం. హ్మ్. మరి బడ్జెట్ పెరుగుతది మీకు ఇష్టమేనా అని చెప్పి అడిగారు. హ్మ్. ఓకేనండి. మాకు సూపర్ హిట్ సినిమా కావాలండి. హ్మ్. బడ్జెట్ పెరిగినా ఏం పర్వాలేదండి అన్నాం. అప్పుడు మళ్ళీ ఆ మార్పులతో కంప్లీట్ చేశారన్నమాట. అంటే అప్పటికి అది లిమిటెడ్ బడ్జెట్ ఉందండి. సార్. అంటే మీరిచ్చిన బడ్జెట్ ఇదే కదా! ఇంతలోనే చేయాలనుకున్నాం గదా! హ్మ్. మరి మీరు ఇంకా ఎక్కువగా చేయాలంటున్నారు. అంటే క్లైమాక్స్ అనేది సరిపోలేదని మేము ఫీల్ అయ్యామండి. ఓకే. ఆయన సింపుల్ క్లైమాక్స్ చేశారు. ఆ క్లైమాక్స్ సరిపోదనే మేము ఫీల్ అయ్యాం. హ్మ్. లేదండి, క్లైమాక్స్ ఇంకా బాగుండాలి. ఖర్చుకు మేము వెనకాడం బాగుండాలి అని చెప్పగానే, ఓకే. అయితే నా దగ్గర మంచి క్లైమాక్స్ ఉందని జెప్పేసి, అప్పుడు ఇప్పుడున్న సినిమాలో క్లైమాక్స్ ఆయన చేశారు. సార్. ఆ! చెప్పే ముందే జెప్పారండి. మరి బడ్జెట్ పెరుగుతుంది, మీరు ఎఫర్ట్ పెట్టగలరా అంటే, డెఫినిట్‌గా పెడతామండి. అవుట్‌పుట్ బావుండాలి మనకి, ప్రాబ్లమ్ లేదు. మనం సినిమా స్టార్ట్ అయ్యాక ఈ సినిమాకి ఒక విధమైన క్రేజొచ్చిందండి. ట్రేడ్‌లో గూడా మంచి క్రేజొచ్చింది. సో, స్ రేపు సినిమా సక్సెస్ అయిన తర్వాత ఆ ఫ్రూట్ ఎంజాయ్ చేసేది మేమే గనక, మేము బడ్జెట్ దగ్గర కాంప్రమైజ్ చేద్దాం అని చెప్పాం. సూపర్. అప్పుడు మళ్ళీ మళ్ళా ఇంకో షెడ్యూల్ ప్లాన్ చేసిండు అప్పుడు. అప్పుడు అనుకున్నది అప్పుడు క్యాన్సిల్ చేసండి ఆ ఓకే. షెడ్యూల్. ఓకే. మళ్ళా దానికి సెపరేట్‌గా ఒక షెడ్యూల్ ప్లాన్ చేసి, ఆ విధంగా చేశారండి అప్పుడు. అలాగే ఆ సినిమాకి ఫస్ట్‌లో డీటీఎస్ చేస్తే బావుంటది. కానీ మనకు బడ్జెట్ లేదు. అంత బడ్జెట్ లేదు డీటీఎస్‌కి అని అనుకున్నాం. హ్మ్. లాస్ట్‌కొచ్చేటప్పటికి ఏమైనా సరే డీటీఎస్ చేద్దామండి డైరెక్టర్ అప్పుడు గారు. స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ ఆ! అవుతుందండి. హ్మ్. డీటీఎస్ చేద్దామండి డైరెక్టర్ గారు బావుంటదన్నారు. మరి బడ్జెట్ మరి పెరుగుతది గదా! అన్నారు. అయినా పర్వాలేదండి చేద్దామండి అని అన్నాం. సార్. అప్పుడు డైరెక్టర్ గారు డీటీఎస్ చేశారు. దాంతో ఇంకా బావుందండి. అండ్ 'మనసున్న మహారాజు' విషయానికొస్తే, ఇది ఒక సీరియస్ క్వెషన్ సార్. మీరు చెప్పాలనుకుంటే సమాధానం చెప్పండి, లేదా స్కిప్ చేసేసేయండి పర్లేదు. హ్మ్. హీరో 'రాజశేఖర్' గారు అద్భుతమైన నటుడు, అద్భుతమైన స్టారు, ఆహ్, బీభత్సమైన క్రేజు. అవునండి. కానీ వారి మీద ఒక చిన్న ఉందండి. అభిప్రాయం ఉంది. ఉంది. ఆయన షూటింగ్‌కి లేట్‌గా వస్తారని రైట్ చెప్పేసి. అండి. మంచి పాయింట్. ఆ! మంచి ఇలాంటి ఒక పాయింట్. అభిప్రాయం ఉంది. బట్ అద్భుతమైన సినిమా ఇచ్చారు మీకు. మీరు ఆయనకిచ్చారు, ఆయన మీకిచ్చారు. రైట్ 'మనసున్న అండి. మహారాజు' రైట్ అండి. సూపర్ డూపర్ హిట్. అవునండి. సో 'రాజశేఖర్' గారితో సినిమా తీసే ముందు మీకు ఎవరు మిమ్మల్ని హెచ్చరించలేదా? చెప్పారు. చెప్ హెచ్చరించారు. ఆ! ఆయన టైంకి రారయ్యా, ఆ! 12 గంటలకు వస్తారు షూటింగ్‌కి. హ్మ్. ఆయనతో మీరెక్కడ పడగలరు, హ్మ్. లేట్ అయిపోద్దని జెప్పారు. హ్మ్. ముత్యాల సుబ్బయ్య గారు మాకు మంచి సపోర్ట్ జేశారండి, ఆ డైరెక్టర్ గారు. సార్. ఎలా అంటే, ఆయన ఇప్పటికి 5, 6 సినిమాలు జేస్తున్నారు. హ్మ్. వేరే డైరెక్టర్‌లయితే వేరే విధంగా ఉంటుంది మీకు. ఆయనతో 5, 6 సినిమాలు జేశాను నేను. 5 సినిమాలు జేశాను అప్పటికి. 'రాజశేఖర్' గారితో వారికున్నాయి సినిమాలు. ఆ! అవును. చాలా సినిమాలు అవును. అవును. చేశాను. హ్మ్. నాకు ఆయనకి మంచి ర్యాపోర్ట్ ఉంటుంది. హ్మ్. నేను చక్కగా ప్లాన్ జేస్తాను. ఆయన లేట్‌గొచ్చినా మీకు ఇబ్బంది లేదు. హ్మ్. ఆ సీన్‌లో ఉన్న పోర్షన్ అంతా నేను తీసుకున్న తర్వాత, ఆయనొచ్చిన తర్వాత ఆ సీన్ ఫినిష్ చేస్తాను. హ్మ్. సో, నాకు ఆయనకి మంచి అండర్‌స్టాండింగ్ ఉంది. మీరు ఆ డౌట్ పెట్టుకోక్కర్లేదు హ్మ్. అని ఆయన చెప్పడం మూలంగా అప్పుడు స్టార్ట్ చేశానండి అట్లా. అండ్ 'మనసున్న మహారాజు' విషయానికొస్తే సార్, నాకు సినిమాలో 'కల్లు చిదంబరం', 'కోట' మధ్య ఒక హ్మ్. ట్రాక్ ఉంటది. హ్మ్. మీరు అబ్జర్వ్ చేస్తే ఆహ్, కొన్ని సంవత్సరాల క్రితం 'మంగళవరం' అని ఒక సినిమా వచ్చింది. హ్మ్. దాంట్లో గోడ మీద పేర్లు రాస్తారు. హ్మ్. ఎవరైతే ఊర్లో ఇల్లీగల్ అఫైర్స్ ఉంటాయో వాళ్ళ పేర్లు రాస్తారంటారనమాట. ఇద్దరు ఆర్టిస్టులుంటారు. మన 'మీసాల లక్ష్మణ్' అతనికి హ్మ్. కళ్ళుండవు. హ్మ్. అతని పక్కన 'అజయ్ ఘోష్' గుండు హ్మ్. క్యారెక్టర్ హ్మ్. అతనుంటారు. హ్మ్. మన 'రాజశేఖర్' గారి సినిమాలో, మీ సినిమాలో ఉన్న
ఆ ట్రాకే మళ్ళీ కొంచెం అటు ఇటు మార్చి అక్కడ వాళ్ళు వాడుకున్నట్టు అనిపిస్తుంది. మీరు అబ్జర్వ్ చేశారా? హ్మ్. అంటే మీకు అర్థమై ఉంటది నేనేం అవును. అడుగుతున్నానో. అవునండి. సో, కళ్ళు చిదరమ్మ గారికి అక్కడ కళ్ళుండవు. అవునండి. ఇక్కడ పక్కన 'కోట' గారు. హ్మ్. ఒక పిసినారి లేదా అలాంటి ఒక క్యారెక్టరైజేషన్. ఇక్కడ 'అజయ్ ఘోష్' గారికొస్తే ఆయన అలా క్యారెక్టర్ కాకపోయినా గానీ ఊర్లో ఒక బ్యాడ్ క్యారెక్టర్. పక్కన కళ్ళు లేని మిసాల్ లక్ష్మణ్ గారు. అవును. సో, టెంప్లేట్ అంతా అదే. అవును. ఎప్పుడన్నా అనిపించిందా మీకు? అవును. డెఫినిట్‌గా అనిపించింది. హ్మ్. అయితే యాక్చువల్‌గా అది ఒక మలయాళం ఫిల్మ్ రీమేక్ అండి అది. సార్. ఇది 'మనసున్న మహారాజు' అని. హ్మ్. ఈ కామెడీ ట్రాక్ అంతా మళ్ళీ రైటర్స్‌ని పెట్టి డైరెక్టర్ గారు అంతా డెవలప్ చేసిందనమాట అండి. సార్. అందులో ఒక విషయం మనోరమ గారు అవును. మదర్‌గా. మదర్‌గా యాక్ట్ అవును. చేశారు. వారు చాలా సినిమాలు చేశారు. అప్పటికే చాలా ఎక్స్‌పీరియన్స్‌డ్ ఎన్నో సినిమాలు చేశారు. అప్పటికే నియర్లీ ఆమె గిన్నిస్ రికార్డ్ 1000 ఫిల్మ్స్ చేసి గిన్నిస్ రికార్డ్‌లో ఉన్నారు. సార్. అట్లాంటి ఆర్టిస్ట్‌ని మేము పెట్టుకున్నామండి. హ్మ్. మరి ఎట్లా ఉంటుందో ఏంటి అనేది అప్పుడు అనుకున్నాం. చిన్నగా భయపడ్డాం గానీ ఆవిడ చాలా మంచి కోఆపరేటివ్ ఆర్టిస్ట్ అండి. చాలా అద్భుతంగా ఎట్లాంటి ఇబ్బంది పెట్టకుండా, ఎలాంటి ట్రబుల్ ఇవ్వలా. చాలా అందరితోటి కలిసిపోయి సినిమా చేసిన మనస్తత్వం ఆమె. ఆవిడతో ఆ మనోరమ గారితో సినిమా చేయడం అనేది గ్రేట్ ఎక్స్‌పీరియన్స్ మాకు. సార్. ఈ మొత్తం ప్రయాణంలో దానయ్య గారితో మీరు విడిపోయారా? దానయ్య గారు మీతో విడిపోయారా? మీ పాత్రలు వేరవ్వడానికి కారణం ఏంటి సార్? అంటే ఒకటి చెప్పాలండి. మీరిప్పుడు ఇందాక చెప్పిన సినిమాల్లో ఒక సినిమా లేదు. అంటే 'శివమణి' కూడా మేమందరం కలిసి చేసామండి. ఓకే. 'శివమణి' కూడా మేము అందులో మేము కూడా పార్ట్నర్స్ అందులో. సార్. అందులో కూడా మంచి ప్రాఫిట్స్ వచ్చినాయి. ఆ ఫ్రూట్ ఎంజాయ్ చేసిన వ్యక్తులున్నాం హ్మ్. 'శివమణి'. హ్మ్. మా డైరెక్టర్ గారు 'పూరి' గారు, మేము కూడా అందరం కలిసి దాంట్లో కూడా దానయ్య, భగవాన్ పేర్లు ఉంటాయి అందులో. సార్. మేము కూడా ఆ సినిమా చేసాం. అలాగే అంటే 'దేశముద్రు' సినిమా. 'దేశముద్రు' అప్పుడు కూడా భగవాన్ గారు ఉన్నారు అందులో. సార్. అంటే ఇప్పుడు ఏంటి సార్ మీకు తెలియనిదేముంటది. చాలా సంవత్సరాలు చేసాం అప్పటికే. హ్మ్. జనరల్‌గా చిన్న చిన్న ఫైనాన్షియల్ దగ్గర ఆటిల దగ్గర హ్మ్. ఆహ్, వ్యాపారం దగ్గర చిన్న చిన్న లావాదేవీల దగ్గర మనస్పర్ధలు రావటం సహజం. అది కామనే. కామన్ అండి. హ్మ్. ఆ విధంగా విడిపోయిందే తప్ప హ్మ్. వేరే గొడవలు పడేవి అయితే ఏం కాదు. దాని మీద ఆయన క్లాస్‌మేట్. హ్మ్. దాని గురించి ఆయనే ఎక్కువ చెప్పగలుగుతాడు. మీరే ఓపెన్ అవ్వాలి సార్. ఆహ్, అంతేనండి. మంచి ఫ్రెండ్స్. ఆ! చిన్నప్పటి నుంచి కూడా ప్రాణ ఇద్దరు స్నేహితులు అండి. క్లాస్‌మేట్స్ అండి ముఖ్యంగా చెప్పాలంటే. హ్మ్. ఇద్దరు ప్రాణ స్నేహితులు అండి. ఆ! ఏదో మీలాంటి కొత్తోళ్ళు ఎవరన్నా చూసినప్పుడు వీళ్ళిద్దరిలో ఎవరు భగవాను, ఎవరు దానయ్య కన్‌ఫ్యూజ్ అనేది ఉండేది. ఓకే. చాలా మందికి తెలిసేది కాదండి. ఈ కన్‌ఫ్యూజన్ అక్కడ ఉండేదప్పుడు. అక్కడ ఉండేది నిజమే. ఉండేదండి. ఆ! మీలాంటి వాళ్ళు ఎవరు ఏం మాట్లాడినా సరే, భగవాన్ దానయ్య అని పిలిచినా రెస్పాన్స్ ఇచ్చేవాళ్ళం. దానయ్యని భగవాన్ అని పిలిచినా రెస్పాన్స్ ఇచ్చేవాళ్ళం. సార్. అంత ప్రాణ స్నేహితులం అండి. హ్మ్. ఒక మాటలో చెప్పాలంటే ఒకే కంచంలో తిని ఒకే మంచం మీద పడుకున్నంత స్నేహితులం అండి. సార్. అలాంటి స్నేహితులం. మీకు తెలియనిదేముందండి బిజినెస్‌లో. హ్మ్. డబ్బు దగ్గర వస్తాయి కదండీ చిన్న చిన్ని మనస్పర్ధలు. హ్మ్. అట్లా జరిగిందండి అంతే. వీళ్ళిద్దరు ఇండస్ట్రీకొచ్చిన కొత్తలో కూడా మా ఇంట్లోనే ఉండేవారండి ఇద్దరు కూడా. హ్మ్. ఇండస్ట్రీలో అప్పుడు వచ్చిన కొత్తలో ఒక 2 ఇయర్స్ పాటు ఇంచుమించు మా ఇంట్లోనే ఉన్నారు. సార్. నేను అప్పటికి మ్యారీడ్. వీళ్ళిద్దరూ కూడా మా ఇంట్లోనే ఉండి ఉన్నారు. అంటే ఇప్పుడు అంత చనువుగా ఉండేవాళ్ళం అనమాట. ఇప్పుడు ఎలా ఉన్నాయి సార్ టర్మ్స్? ఇప్పుడంటే అలో ఉంటే అల్లో అంతా తప్పని టర్మ్స్ పెద్దగా అంటే హ్మ్. ఆయన ఇండివిడ్యువల్‌గా ఆయన ఎదిగారు. మేము ఇండివిడ్యువల్ మేము అయిపోయాం కదా! సార్. ఇంకా ఎవరి బిజినెస్ ఆళ్ళదేనండి ఇక్కడ. బట్ ఆయన సెపరేట్‌గా ప్రొడక్షన్ మనది ఆయన సెపరేట్‌గా బాగా ప్రొడక్షన్. ఎమోషనల్ అయిపోతున్నారు. దానయ్య గారి పేరు తీయంగానే. తెలుస్తుంది సార్ మీ కళ్ళల్లో. అంటే ఆ! బిజినెస్, సినిమా, డబ్బు ఇయన్నీ పక్కన పెడితే ఇప్పటిదాకా ఆయన నిజం. ఓపెన్ అవ్వలేదు. దానయ్య గారి పేరు రాంగానే బాగా ఎమోషనల్ అయిపోయారు. ఆ వాళ్ళిద్దరూ స్నేహం అయితే చాలా కనిపిస్తుంది. చిన్నప్పటి నుంచి క్లాస్‌మేట్స్ అండి. ఒకే హ్మ్. ఊరు క్లాస్‌మేట్స్. మీరు చెప్పారు గదా! ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత గూడా ఈళ్ళిద్దరూ ఒకే బైక్‌లో ఎళ్ళేవారు. చెరో బైకు కాదు. హ్మ్. ఆ తర్వాత కారు కొనుక్కున్నా ఒకే కారులో ఎళ్ళేవారు. సార్. అట్లా. అలాగా అంత స్నేహంగా ఉన్నారనమాట. సార్. అంత ఫ్యామిలీ రిలేషన్ గూడా అలాగే ఉండేది. హ్మ్. వాళ్ళిద్దరు బంధువులు గూడా తర్వాత. హ్మ్. బంధువులు గూడా అయ్యారు. సో, అలాంటప్పుడు మరి విడిపోయినప్పుడు ఆ ఎమోషన్ ఉంటది గదండీ తనకంత. సార్. అట్లా. మేబీ వారు ఇంటర్వ్యూ చేసిన తర్వాత మీ ఇద్దరు కలిసి మాట్లాడుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆ! అండ్ 'సీమసింహం' విషయానికొస్తే ప్రొడ్యూసర్‌లుగా మీరు ఒక రాంగ్ స్టెప్ ఏసారనుకోవచ్చా? డైరెక్టర్ విషయంలో 'రాంప్రసాద్' గారితో. అంటే 'రాంప్రసాద్' గారి గత సినిమాలు చూసుకుంటే 'చిరునవ్వుతో' గాని, ఆయనది ఇలాంటి ఒక బ్యాక్‌గ్రౌండ్. సెన్సిబుల్ మూవీస్ తీసే బ్యాక్‌గ్రౌండ్.
సీమసింహం తీసే సమయానికి సమరసింహారెడ్డి, నరసింహానాయుడు ఇలాంటి ఉద్ధృతమైన సినిమాలు తీసి అవునవును. ఇండస్ట్రీలో ఒక సింహంలాగా ఉన్నారు బాలకృష్ణ గారు. అవును. రామ్ ప్రసాద్ గారు బాలకృష్ణ గారిని హ్యాండిల్ చేయగలరా లేదా అన్న అనుమానం రాలేదా మీకు? ఆ ప్రాజెక్ట్ బ్యాక్ స్టోరీ ఏంటి అసలు? అంటే ఆయన హ్యాండిల్ చేయలేరా అనేది డౌట్ రాలేదండి. హ్మ్. ఎందుకంటే బాలకృష్ణ గారితో ఆయన అసోసియేట్ డైరెక్టర్‌గా చాలా సినిమాలు చేశారు. సార్. రాంప్రసాద్ గారు బి. గోపాల్ గారి దగ్గర ఆయన అసోసియేట్‌గా పనిచేశారు. సార్. సో, బాలకృష్ణ గారి సినిమాలు ఎక్కువ సినిమాలు ఆయనతో కలిసి పనిచేశారు. హ్మ్. హ్మ్. సో, ఆయన హ్యాండిల్ చేయగలిగారనే ఉద్దేశంతోటే మేము అప్పటికి 'చిరునవ్వుతో' ఆయన సినిమా పెద్ద హిట్. సక్సెస్ అయింది. అవును. హిట్ అయింది అవును. కదండీ! అవును. అయితే మేము ఈ రాంప్రసాద్ గారి పేరు చెప్పగానే బాలకృష్ణ గారు, "ఓహ్! నా బాగా పరిచయస్తుడు కదా ఆయన. హ్మ్. ఆయనతో చేయడం నాకేం ఇబ్బంది లేదు." హ్మ్. అని ఆ విధంగా ఆయన ఒక పాజిటివ్ ఇమ్మీడియేట్‌గా నోట్‌లోనే పాజిటివ్ తోటే హ్మ్. అసలు ఆ పేరు చెప్పగానే ఓకే చేశారండి. ఓకే. అంతే తప్ప ఆయన హ్యాండిల్ చేస్తారా? చేయలేరా? అనే డౌట్ ఎప్పుడు రాలా. సార్. బిగినింగ్‌లో రాలా. ఎందుకంటే ఆయనతో చాలా సినిమాలు చేశారు. ఒక ర్యాపో ఆయన ఉంది. ర్యాపో ఉంది. హ్మ్. ఆయన మూడ్ అంతా ఆయనకి తెలుసు. ఎట్లా వర్క్ చేయించుకోవాలో అంతా తెలుసు. హ్మ్. కథేమో చిన్ని కృష్ణ ఇచ్చారు. సార్. పరుచూరి బ్రదర్స్ ఉన్నారక్కడ. స్క్రీన్ ప్లే, సీనియర్ మోస్ట్ డైలాగ్స్ వాళ్ళు ఇచ్చారు. పరుచూరి బ్రదర్స్ ఉన్నారు. ఆ! ఏదైనా సీన్ ఇంపార్టెంట్ సీన్ అప్పుడు వాళ్ళు సెట్‌కొచ్చి బాలయ్య బాబుకి ఆ సీన్ చెప్పడం. హ్మ్. ఆ సీన్ కంటెంట్ ముందు వెనకాల చెప్పడం అంతా కూడా వాళ్ళు బాగా హెల్ప్ అయ్యేవారు. ఆ విధంగా దానికి టీమ్ అంతా కూడా పెద్ద టీమ్ అండి. సార్. అంతా కూడా పెద్ద పెద్ద టెక్నీషియన్స్. గోపాల్ గారి ప్లేస్‌లో రామ్ ప్రసాద్ అండి. మిగతా తప్పితే మొత్తం అంతా కూడా బి. గోపాల్ గారి టీమ్ అండి. ఓకే. టెక్నీషియన్స్ అంతా కూడా. హ్మ్. కెమెరామెన్, ఫైట్ మాస్టర్స్, డాన్స్ మాస్టర్స్, ఎడిటరు, రైటర్స్ సేమ్ అందరూ టీమ్ కూడా. ఇచ్చారు. హ్మ్. సేమ్ టీమ్ అండి. బట్ ఎందుకు గోపాల్ గారితోనే వెళ్ళాలని ఆలోచన చేయలేదు? అంటే దీనికి ముందు సినిమా నరసింహనాయుడు చేశారండి ఆయన. సార్. తర్వాత నెక్స్ట్ 'భలేవాడు బాసు' హ్మ్. అవును. స్టార్ట్ చేశారు. దాని తర్వాత మూవీ ఇదండి. సార్. అంటే గోపాల్ గారితో మొన్నే కదా చేశాము హ్మ్. అనేది ఆ వచ్చింది. తర్వాత మేము మళ్ళీ బి. గోపాల్ గారు, బాలకృష్ణ గారు, విజేంద్ర ప్రసాద్ గారు, రాజమౌళి గారి ఫాదర్ విజేంద్ర ప్రసాద్ గారు ఒక కథ అనుకుని చాలా రోజులు వర్క్ చేసామండి బాగా. సార్. ఆ ప్రాజెక్ట్ మీద కూడా బాగానే ఖర్చు పెట్టాం. హ్మ్. కానీ అది సబ్జెక్ట్ వర్కౌట్ అవ్వలా మనకి. సో, ఆ విధంగా డ్రాప్ అయిందండి. యాక్చువల్‌గా చేయాలనుకున్నప్పుడు అందరికి హ్మ్. చాలా రోజులు ఒక 3 మంత్స్ దాని మీద వర్కౌట్ చేసామండి బాగా. దాని మీద చాలా కూడా బట్ బాగా ఖర్చు పెట్టాం కానీ 'సీమసింహం' రిలీజ్ టైమ్‌లో నేను చాలా చిన్న వయసు సార్. బట్ సినిమా అర్థమవుతుంది. జెమినీ టీవీలో బయోస్కోప్ అని చెప్పి మార్నింగ్ ఒక ప్రోగ్రామ్ వచ్చేది. వచ్చేదండి. వచ్చి హ్మ్. దాంట్లో 'సీమసింహం'కి సంబంధించిన ప్రమోషన్ కంటెంట్ ఏస్తున్నప్పుడు నా చుట్టుపక్కల ఉండే మా అన్నలు వాళ్ళంతా కూడా "అదరగొట్టద్దురా మూవీ. హ్మ్. బాలకృష్ణ ఇంతకుముందు చేసిన సినిమా సినిమా. ఊపు కనిపిస్తుంది సినిమాలో" అని చెప్పేసి ఫ్యాన్స్ చాలా ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకున్నారు ఆ అవును. టైంలో. అవునండి. సో, మీరు డిసప్పాయింట్ అయ్యారా సినిమా రిజల్ట్ తర్వాత? అయ్యామండి. అయ్యామండి. హ్మ్. అయ్యాం హ్మ్. డెఫినెట్‌గా. వరకు స బావుంది కానండి. అది కొంచెం సినిమా రిలీజ్ అయిన తర్వాత హ్మ్. మేము కూడా ఆయన మంచి హైప్‌లో ఉన్నారు. ఆ ముందు సినిమాలని కరెక్ట్. దృష్టిలో పెట్టుకొని మేము కూడా చాలా ఎక్స్‌పెక్ట్ చేసాం. హ్మ్. కొంచెం డిసప్పాయింట్ చేసింది వాస్తవం ఇది. హ్మ్. అందులో అబద్ధం చెప్పాల్సిన విషయం. ఫైనాన్షియల్‌గా మీకు ఫస్ట్ టైమ్ అనుకుంటాను అంత పెద్ద దెబ్బ? ఓకే అండి. సినిమాల తర్వాత దాంట్లో వస్తా ఉంటది. దాంట్లో పోతా ఉంటది. హ్మ్. కానీ సినిమాలు ప్రతి సినిమా కూడా బాగా కథను నమ్మి, సార్. డైరెక్టర్‌ని నమ్మి చేసిన సినిమాలండి. హ్మ్. అండ్ ఇప్పుడు నేను ఒక సీరియస్ క్వెషన్ అడుగుతాను. మీరు ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సిందే. ఇద్దరు చెప్పాల్సిందే. 'ఓ రాధా ఇద్దరు కృష్ణుల పెళ్లి' హ్మ్. ఆ సినిమాలో హీరోయిన్ నమిత గారితో హ్మ్. షూటింగ్ గాని, హ్మ్. ఆ ప్రయాణం గాని నిజంగా అంత సాఫ్ట్‌గా జరిగిందా? ఇబ్బందులు పడ్డారా? ఇబ్బందేమీ లేదండి. ఇబ్బంది లేదు సార్. చాలా అస్సలు సాఫ్ట్‌గా లేదే. జరిగిందండి. మీరేమన్నారో మాకు తెలీదు హ్మ్. గానీ హ్మ్. అస్సల హ్మ్. ఏ ఒక్కరోజు కూడా ఇట్లాంటి ఇబ్బంది జరగల. ఆ అమ్మాయి సైడ్ నుంచి ఏ ఇబ్బంది రాలేదండి. మంచి అమ్మాయి. హ్మ్. 'జి. నాగేశ్వర రెడ్డి' గారికి, హ్మ్. హీరోయిన్ నమిత గారికి హ్మ్. సెట్‌లో గొడవ జరిగిన మాట వాస్తవం కదా? వాళ్ళిద్దరికి కూడా ఏం జరగలేదండి. ఆ సినిమా విషయంలో ఏ గొడవలు ఏమి లేదండి. అంతా చాలా స్మూత్‌గానే స్మూత్‌గా జరిగిందండి. వెళ్ళిపోయిందండి హ్మ్. సినిమా. అవునా? ఆ! ఫస్ట్ ఒక సాంగ్‌కేమో దుబాయ్‌లో, 2 సాంగ్స్‌కేమో స్విట్జర్లాండ్ హ్మ్. ఎళ్ళామండి. అంతే ఎవరికీ ఏ నేను ఒక ఇది లేదండి. వారం క్రితమే నాగేశ్వర రెడ్డి గారిని ఇంటర్వ్యూ చేశాను. ఆ! వారు చెప్పారు. ఆ! ఒక పాటలో ఒక చిన్న స్టెప్ ఉంటది. హ్మ్. అది నేను చేయను అని చెప్పేసి ఆ అమ్మాయి అవును. అలిగి వెళ్ళిపోయిందంట. హ్మ్. తర్వాత చాలా సేపు బతిమిలాడిన తర్వాత ఆ అమ్మాయి చేయడానికొస్తే హ్మ్. తర్వాత శ్రీకాంత్ గారు చేయనన్నారంట. హ్మ్. సో, హ్మ్. ఇదొక చిన్న ఇన్సిడెంట్ ఉంది. 'ఓ రాధా ఇద్దరు కృష్ణుల పెళ్లి' అని చెప్పేసి. హ్మ్. అండ్ సరే ఓకే. దాన్ని పక్కన పెట్టేద్దాం.
ఓ రాధా ఇద్దరు కృష్ణుడికి వెళ్ళి సినిమాగా చాలా బాగుంటది. అయితే సేమ్ జమలగడ పంపకి ఎలాంటి జనరేషన్ కామెడీ ఇబ్బందో ఆర్టిస్టులు అందరూ ఉన్నారు. ఈ సినిమా కూడా ఓ రాధా ఇద్దరు కృష్ణుడికి వెళ్ళి కూడా జనరేషన్ తగ్గ పాయింట్ కాదు. అంటే రిసీవ్ చేసుకోవడానికి ఒక అమ్మాయి ఇద్దరికి ఓకే చెప్పి ట్రావెల్ అయ్యి లాస్ట్‌లో పాజిటివ్ ఎండ్ వచ్చినా సరే ఆ జనరేషన్‌కి, ఆ కథకి కొంత గ్యాప్ అయితే ఉంది. బట్ సినిమా వచ్చింది. తీశారు. సో, ఆ కథ విన్నప్పుడు ఓకే చేసేటప్పుడు ఆలోచించలేదా ఇది మీరు? కొంచెం కత్తి మీద సాము లాంటి సబ్జెక్టే అది. కరెక్ట్ అండి. హ్మ్. ఎత్తిన సాము లాంటిదే. ఆ! ఉంది మాకు అప్పుడు డౌట్. ఆ! అదే ఇక ఎంటర్టైన్మెంట్ మూవీ కదా! నాగేశ్వర రెడ్డి గారు కూడా బాగా ఎక్కువ కామెడీ ఫిల్మ్స్ చేస్తారు. హ్మ్. ఇక్కడ జనార్దన్ మహర్షి ఉన్నారు. అవును. అతను కూడా అన్ని దానికి కామెడీకి పెట్టింది వేరాయన. కామెడీ పెట్టిన పేరు రైటింగ్. కదా! ఆ! సో, ఆ కామెడీలో కొట్టుకెళ్ళిపోద్ది. సీరియస్ మూవీ కాదు కదా! హ్మ్. అని అట్లాగే ఫీల్ అయ్యాను. బట్ 'ఓ రాధా ఇద్దరు ఏమండి? కృష్ణుడి పెళ్లి' సినిమాకి దీనికంటే అతి పెద్ద దెబ్బ 'సింహాద్రి.' హ్మ్. గుర్తుందా మీకు? అవునండి. సేమ్ టైమ్‌లో 'సింహాద్రి' రిలీజ్ అయింది. అవునండి. ఇండస్ట్రీ హిట్ ఆ సినిమా. అవును. పెద్ద అవునండి. హిట్ కదా! ఎలా తట్టుకున్నారు ఆ ఉద్ధృతాన్ని? అప్పటికి అంతకుముందు చాలా సినిమాలు చేసున్నాం గనక ఆ! మాకది పెద్ద పెయిన్ అనిపించలేదు. హ్మ్. పెద్ద పెద్ద పెయిన్ అనిపించలేదండి అప్పుడు. బట్ ఒక అంటే యాక్చువల్‌గా అదే నాగేశ్వర రెడ్డి గారు కూడా అదే చెప్పారు. అవును. సినిమా ఇంకా మంచి కలెక్షన్స్ విషయంలో ఇంకా రావాల్సిన సినిమాకి రావాలండి. అవును. 'సింహాద్రి' చాలా పెద్ద దెబ్బ అయింది. డైరెక్టర్ గారు కూడా చాలా ఎక్స్‌పెక్ట్ చేశాడు. హ్మ్. ఆ సినిమాతో పెద్ద స్థాయికెళ్తారని ఎక్స్‌పెక్ట్ చేశారాయన. సో, అండ్ ఆ సినిమా తర్వాత 'ఓ రాధా ఇద్దరు కృష్ణుడి పెళ్లి' తర్వాత 'జూనియర్స్' మూవీకి మీరు డైరెక్టర్‌గా మారాల్సొచ్చింది. అంటే వాంటెడ్‌గా తీసుకున్న నిర్ణయమా? పరిస్థితుల వల్ల డైరెక్టర్‌గా మారారా? లేదండి. ఆ! నేను నా యాంబిషన్ అది. నేను డైరెక్షన్ డిపార్ట్‌మెంట్ నుంచి వచ్చాను గనక డైరెక్టర్ అవ్వాలనే ఉద్దేశంలోనే ఉన్నాను నేను. హ్మ్. యాక్చువల్‌గా నేను ఒక ఫ్రెష్‌గా ఫిల్మ్ సబ్జెక్ట్ చేసుకొని నరేష్‌కి చెప్పడం జరిగిందండి. హ్మ్. నరేష్‌కి నచ్చింది. వాళ్ళ నాన్నగారు కూడా చెప్పారు ఈవి గారికి. వీళ్ళేంటంటే అది రీమేక్ ఫిల్మ్ అది. సో 'జూనియర్స్' అనేది తమిళ్‌లో ధనుష్ ఫస్ట్ ఫిల్మ్ అండి. హ్మ్. సెల్వరాఘవన్ గారు డైరెక్షన్‌గా ఆయన ఫస్ట్ సినిమా. అప్పుడు సూపర్ డూపర్ హిట్ అయిందండి. సో సూపర్ డూపర్ హిట్ అవుతే వీళ్ళు రీమేక్ చేద్దాం అని చెప్పేసి హ్మ్. తిరుపతి ప్రసాద్ గారు, పారస్ జైన్ గారైనా వాళ్ళు కొన్నారు. వాళ్ళు తీద్దామని. హ్మ్. ఆ సబ్జెక్ట్ మళ్ళీ దానయ్య గారు, భగవాన్ గారు ఎళ్లి మా బ్రదర్ చేస్తున్నాడు ఫస్ట్ టైమ్. రీమేక్ అయితే కొంచెం మాకు బావుంటదనే ఉద్దేశంతో ఆ సబ్జెక్ట్ కొనుక్కు తీసుకొచ్చారు వీళ్ళు. ఆ విధంగా రీమేక్ చేయొచ్చు. ఏ ఆ! ఒక్కడి సినిమా 'జూనియర్స్‌కి.' 'జూనియర్స్' ఆ! అది జనవరి ఏదో 14థ్ ఏదో సంక్రాంతికి రిలీజ్ అండి. సో మాది అదే జనవరి 26థ్ రిపబ్లిక్ డే రోజుని హ్మ్. 'జూనియర్స్' ప్లాన్ చేసాం. అప్పట్లో ఫస్ట్ అప్పటికి అది సూపర్ హిట్ అయిపోయి కూర్చున్నాం. అవును. ఫస్ట్ 10 రోజుల తర్వాత కలెక్షన్ పెరిగేదప్పుడు. పెరిగింది. అవును. ఆ! అట్లాగా ఆ ఒక్కడి సినిమా వల్ల 'జూనియర్స్' నిలబడలేకపోయింది. కాకపోతే అది కమర్షియల్‌గా మాకు లాభం చేకూర్చిన సినిమానే. సో అందులో మేము నష్టపోలా. హ్మ్. రీమేక్ ఫిల్ము వాళ్ళు చేసిన దానికన్నా కూడా మేము ఇంకా ఖర్చు పెట్టి తీసామండి. సో, మాకు అక్కడ సినిమా సూపర్ హిట్ సినిమా గనుకండి ట్రేడింగ్ అంతా బాగా అయింది ఇక్కడ. సో దాంట్లో మాకు ప్రాఫిటే గాని మేము లాస్ అవ్వలేదు. అండ్ యాక్చువల్‌గా ఆ టైంకి నరేష్ గారి మార్కెట్ కూడా చాలా బాగుంది. బావుంది. అవును. బావుందండి. అండ్ అక్కడిదాకా శ్రీ బాలాజీ సినీ ఆర్ట్ క్రియేషన్స్ మీద మీరు సినిమాలు తీశారు. హ్మ్. దాని తర్వాత శ్రీ బాలాజీ సినీ మీడియా వచ్చింది. అంతే హ్మ్. కదా? హ్మ్. సో, ఈ చేంజ్ రావడానికి కారణం దానయ్య గారితో అవునండి. గ్యాప్ రావడమే. అవునండి. ఓకే. నాన్నగారు గారు పార్ట్నర్‌గా ఉన్నప్పుడు ఆ బ్యానర్ ఉందండి. హ్మ్. నాన్నగారితో గారితో మేము సెపరేట్ అయిపోయిన తర్వాత మేము ఒక బ్యానర్ పెట్టాం. అదే బాలాజీ సినీ మీడియా. అవును. బట్ ఎందుకు మధ్యలో ఈ జూనియర్స్ తరువాత ఆ బ్యానర్ స్టార్ట్ చేసి 'శంఖం' మూవీ రావడానికి మధ్యలో ఒక 5 సంవత్సరాలు గ్యాప్ వచ్చినట్టుంది. హ్మ్. రీజన్ ఏంటి? రీజన్ అంటే ఏం లేదండి. దానికి మధ్యలో హ్మ్. పూరి గారితో 'దేశముద్ర' అనే సినిమా చేసామండి. ఓకే. అందులో నేను పార్ట్నర్‌నండి సరే. అందులో. ఆ మూవీ జరిగిందండి. హ్మ్. తర్వాత మళ్ళీ కొద్ది గ్యాప్ తీసుకొని హ్మ్. 'శంఖం' మూవీతో స్టార్ట్ అయ్యామండి. సరే. అండ్ 'శంఖం' మూవీ విషయానికొస్తే ఆ! 'శివ' గారు డైరెక్షన్. అవునండి. శివ తర్వాత ఆయన అక్కడ తమిళనాడుకెళ్ళి ఎంత పెద్ద డైరెక్టర్ చాలా అయ్యారంటే పెద్ద డైరెక్టర్ అయిపోయాడు. సో, ఆయన ఎర్లీ స్టేజ్‌లో చూసారు కదా మిమ్మల్ని. ఆ! సో, ఎప్పుడైనా మళ్ళీ మీట్ అయ్యారా ఆయన్ని? ఆ! చాలా చాలా సార్లు కలిసామండి. ఆ! చాలా మంచి హ్మ్. వ్యక్తి అండి. చాలా మంచి డైరెక్టర్, మంచి వ్యక్తి అండి. రిసీవ్ చేసుకుంటారు. మాట్లాడతారండి. ఎప్పుడు ఫోను చేసినా సరే ఫోను చేసి మాట్లాడతారు. హ్మ్. ఆయన వర్క్ స్టైల్ చెప్పాలంటే చాలా హార్డ్ వర్కర్ అండి. సరే. ఆయన చాలా ఒబెసిటీతో ఉండేవారాయన. హ్మ్. కుర్చీలో కూడా కూర్చునేవారు కాదు. సెపరేట్ ఒక స్టూల్ చేయించాం ఆయనకి. సరే.
అసలు ఎప్పుడు కూడా నుంచునే వర్క్ చేసేవాడండి. అంత ఉమ్, హార్డ్ వర్కర్ ఆయన. ఏవండీ మేము ఆస్ట్రేలియా వెళ్ళామండి అక్కడ. అక్కడ మేము సమ్మర్‌లో వెళ్దామని ప్లాన్ చేసుకుంటే వీసాలయి దొరకకపోతే మేము వెళ్ళేటప్పటికి వింటర్ సీజన్ వచ్చిందండి. ఉమ్, మాకు 3:00 మాక్సిమం 3 అయ్యేటప్పటికి లైట్ పోయేది. సన్‌లైట్ పోయేది. పోతే చాలా షూటింగ్ అంతే కదా. అనుకూలంగా లేదు. అవును. మేము ప్లాన్ చేసుకుంది 20 డేసే. అనుకున్నది మరి పూర్తవుతుందా లేదా అనేది మేమిద్దరం మరి మిగిలిపోతుంది. మళ్ళీ ఇంకో షెడ్యూల్‌కి మళ్ళీ ఆస్ట్రేలియా రావాలా అని చాలా ఖర్చు. చాలా టెన్షన్ పడేవాళ్ళం. ఉమ్, డైరెక్టర్ రోజు సాయంత్రం మాకు మీరేమి టెన్షన్ అవ్వద్దండి. చక్కగా నేను అనుకున్నది అనుకున్నట్టే తీసేసి ఇస్తాను మీకు. ఉమ్, తీసేస్తాను. నా ప్లానింగ్ అలా చేసుకుంటానని చాలా ఎర్లీగా స్టార్ట్ చేసి చక్కగా అనుకున్నది అనుకున్నది మొత్తం తీసేసారండి ఆయన. స- ఒక్క ఆస్ట్రేలియా షాట్ ఒక్క కూడా షాట్ బ్యాలెన్స్ కూడా బ్యాలెన్స్ లేకుండా పెట్టలేదు. ఆస్ట్రేలియా ఏమైతే అనుకుని ప్లాన్ చేసుకెళ్ళామో ఒక్క షాట్ కూడా బ్యాలెన్స్ లేకుండా కంప్లీట్ చేసేసారండి ఆయన. అలాంటి డైరెక్టర్లను చూసినప్పుడు ఒక ఆనందం కలుగుతుంది కదా. అద్భుతం అండి. బేసిక్ గా ఆయన కెమెరామెన్ కదా ఫస్ట్. అవునండి. కెమెరామెన్ అవును. అండి. మనం చేసేటప్పటికి 2 సినిమాలు చేశారు ఇక్కడ. తెలుగులో అంత సక్సెస్ రాలేదు కానీ అట్లాగే నేటివ్ లాంగ్వేజ్కి వెళ్ళగానే చాలా గొప్ప పెద్ద డైరెక్టర్ అయ్యాడు ఆయన. అట్లాగే మనసున్న మహారాజు టైంలో కూడా రాజశేఖర్ గారిని పెట్టుకుని చేస్తున్నప్పుడు కూడా ముత్యాల సుబ్బయ్య గారు కూడా ఏ రోజు ఏది బ్యాలెన్స్ పెట్టేవారు కాదండి. సార్ ఆయన కూడా అనుకున్నది అనుకున్నట్టుగా కంప్లీట్ చేసేవారు. అండ్ ఈ శంకర్ సినిమా విషయానికి వస్తే గోపిచంద్ గారు అంటే ఏ నిర్మాతను కలిసినా సరే సినిమా హిట్టా ఫ్లాపా ఇవన్నీ పక్కన పెడితే నిర్మాతలను ఇబ్బంది పెట్టని హీరో అని చెప్పి గోపిచంద్ గారి పేరు చెప్తారు. సో మీతో ఆయన అసోసియేషన్ ఎలా ఉంది? బాగుందండి. చాలా బాగుంది. సార్ చాలా బాగుంది. ఎప్పుడు అట్లాంటి ఇబ్బందులు ఏమి ఎవరితోనూ ఆయన అలాగా ఎవరిని ఇబ్బంది పెట్టడండి. మమ్మల్ని అయితే అసలు ఎప్పుడు కూడా ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళం అండి. ఫ్రెండ్లీగా చేసేవాళ్ళం. ఎట్లా జరుగుతుంది ఏంటి? బట్ రిపబ్లిక్ తర్వాత జేబీ ఎంటర్టైన్మెంట్స్ మీ బ్యానర్లోనే మీది మరో బ్యానర్ మూడో బ్యానర్ దాంట్లో గోపిచంద్ గారితో మీ సినిమా ఉంటుంది అని చెప్పేసి న్యూస్ ఆర్టికల్స్ కూడా వచ్చినాయి. వాస్తవం అండి. అవునండి. అవును. బట్ ఎందుకు మెటీరియలైజ్ అవ్వలేదు అది? అంటే దాన్ని చాలా మంది డైరెక్టర్లు అనుకున్నాం కానండి, హీరో గారికి మాకు నచ్చి సరిపడేంత కథ ఎవరో తీసుకురాలేకపోయారు. అందువలన అది కొంచెం వెనక్కి జరిగిందండి అంతే. చాలా ట్రావెల్ చేసామండి. అంత సినిమా చేయాలి. మూడో సినిమా. సార్ అంటే ఓపెన్గా అడుగుతున్నాను, ఇంత పెద్ద నిర్మాతలు ఇన్ని సినిమాలు తీశారు, హీరో డేట్లు మీ దగ్గర ఉన్నాయి, కావాల్సిన బడ్జెట్ మీరు పెట్టుకోవడానికి రెడీగా ఉన్నారు, కథ ఇచ్చే రైటర్లు కానీ కథ ఇచ్చే డైరెక్టర్లు కానీ మీకు దొరకలేదు అంటే ఇక్కడ లోపం ఎవరి దగ్గర ఉంది? లోపం అనేది చాలా పెద్దవాడు. ఇక్కడ గ్యాప్ ఎక్కడి నుంచి వస్తుంది? అంటే మీరు అందరితో టచ్‌లో ఉంటున్నారా? లేదా ఇలా లో ప్రొఫైల్ చేయడం వల్ల మీరు అందరికీ గుర్తుండట్లేదా? అంటే నా క్వెషన్ అర్థమవుతుందా? అవును, అర్థమైంది. సో ఇప్పుడు ఈరోజు కథలు పట్టుకొని ఇండస్ట్రీలో వందల మంది రైటర్లు తిరుగుతూ ఉన్నారు. సరే వాళ్ళలో పనికొచ్చే కథలు ఎన్నో, పనికిరాని కథలు ఎన్నో పక్కన పెడితే గోపిచంద్ లాంటి హీరో రెడీగా ఉన్నప్పుడు ఇండస్ట్రీ నుంచి ఒక కథ పుట్టించుకోలేకపోయాము అంటే అది మన మైనస్ అని ఒప్పుకుంటారా? అంటే అండి ఆయనతో సినిమా చేయాలంటే కొంచెం యాక్షన్ సినిమా ఉండాలండి. యాక్షన్ ఉండాలి. ఆయన యాక్షన్ హీరోగా పేరు పడ్డ వ్యక్తి. అలాంటి డైరెక్టర్ ఉండాలి మనకి. అటువంటి కథ కూడా దొరకాలి యాక్చువల్‌గా. మేము అనుకున్నది పెద్ద పెద్ద డైరెక్టర్లతోటే అనుకున్నామండి. సార్ ఆయనతో చేయాలనుకుని. చిన్న డైరెక్టర్లతో ఎప్పుడు అనుకోలా. కొత్త డైరెక్టర్లతో అసలు అనుకోలా. సార్ అంటే ఆ కాంబినేషన్ అలా కుదరలేదు అంతే తప్పండి. అండ్ ఇంకో విషయం ఏంటంటే భగవాన్ గారు, పుల్లారావు గారు సినిమా అంటే బడ్జెట్‌కి ఏ లోటు ఉండదు. మీరు తీసిన సినిమాలు చూస్తే, మీ నేపథ్యం చూస్తే ఏ మేకర్ అయినా ఎగిరి గంతేయాలి మీ దగ్గరికి రావాలంటే. సో కావాల్సినంత మీరు ఇందాక కృష్ణవంశీ గారు ఎగ్జాంపుల్ చెప్పారు. కావాల్సింటే బడ్జెట్ ఇస్తాము, సినిమా మాత్రం క్లైమాక్స్ మారదా మంచిగా రావాలని చెప్పేసి. నిజానికి ఇలాంటి నిర్మాతలు దొరకాలంటే అదృష్టం ఉండాలి. చాలా మంది డైరెక్టర్ జీవితాలు ఎందుకు నలిగిపోతాయి అంటే వాళ్ళు కథ రాసుకొని వస్తారు. వాళ్ళు ఒక విజన్‌తో ఉంటారు. వాళ్ళకి బడ్జెట్ ఇస్తామని చెప్తారు, తర్వాత ఇవ్వరు. సినిమా పోద్ది, ఇండస్ట్రీలో లేకుండా పోతాడు డైరెక్టర్. సో నేను అడిగేది ఎందుకంటే ఇంత మంచి మేకర్స్ కాబట్టి మీరు, సో మీ లో ప్రొఫైల్ మీకు ఏమన్నా మైనస్ అయిందా అని? అదేం కాదండి యాక్చువల్‌గా. తమిళ డైరెక్టర్ హరి గారితో అనుకున్నామండి. హరి హరి గారితో గోపీచంద్ గారితో చేయాలనుకున్నాం. మంచి కాంబినేషన్, సూపర్ కాంబినేషన్. మంచి కాంబినేషనే. ఆయన తీసుకొచ్చాం. 2 సార్లు వచ్చారు. గోపీచంద్ గారు కథ చెప్పారు. సార్ అంటే ఆయన చెప్పిన కాన్సెప్ట్ ఈయనకి నచ్చలేదండి. ఓకే. అట్లా నచ్చగా అది మెటీరియలైజ్ అవ్వలేదు కానీ, లేకపోతే ఆ సినిమా మెటీరియల్ అయితే చాలా బాగుండేది ఆ సినిమా. సార్ మంచి కాంబినేషన్ అయ్యేదండి.
మీరన్నట్టుగానే చాలా క్రేజ్ అండి. అప్పుడు కూడా జూజేగా న్యూస్‌లో వచ్చాయండి. సింగం హరి గారు అవును, అవును. డైరెక్షన్‌లో గోపిచంద్ గోపిచంద్ గారితో సినిమా రాబోతుంది. పలానా ప్రొడ్యూసర్స్ అని వచ్చేదండి. చాలా క్రేజ్‌గా ఉండేది. కానీ మరి కథ సెట్ కాలేదు. బట్ ఇక్కడ ప్రాజెక్ట్ గాని జరుగుంటే అవునండి. వేరే లెవెల్‌లో ఉండేది. మంచి ఎందుకంటే ప్రాజెక్ట్. వారి డైరెక్షన్‌కి ఈయన యాక్షన్ అవునండి. యాక్షన్ అదిరిపోయేది కాంబినేషన్. అదిరిపోయేది. అండ్ నేను క్వెషన్ అడుగుతాను స్ట్రెయిట్‌గా, అంతే స్ట్రెయిట్‌గా సమాధానం చెప్పండి. 'రాఘవ లారెన్స్' మీద భగవాను, పుల్లారావు ఇద్దరు ప్రేమతో ఉన్నారా? కోపంగా ఉన్నారా? అప్పుడు చెప్పాలంటే టు బీ ఫ్రాంక్ అప్పుడు కోపంగానే ఉన్నామండి. ఆ! అంటే మేము అనుకున్న బడ్జెట్ వేరండి. హ్మ్. సినిమా అయ్యేసరికి చాలా డబుల్ అయిపోయిందండి. అందుకే అడిగింది. అవును. డబుల్ అయిపోయింది. హ్మ్. అది యాక్చువల్‌గా మేము అనుకున్న బడ్జెట్ అగ్రీమెంట్స్ కూడా ఉన్నాయండి అప్పుడు. పక్కా అగ్రీమెంట్స్ కూడా ఉన్నాయి. బడ్జెట్ డబుల్ అయిపోయింది అప్పుడు యాక్చువల్‌గా. ఇండస్ట్రీలో అంతా ఇంక వీళ్ళు సినిమా చేయలేరురా బాబు! ఈ సినిమా బయట పెట్టలేరు అనుకున్నారు అందరూ కూడా. 'రెబెల్' రెబెల్ సినిమా. ప్రభాస్ గారి హ్మ్. డేట్స్, ఆయన అవును. హీరో అవును. అవును. అసలు మామూలు క్రేజ్ కాదు. హ్మ్. ఆ విషయంలో హీరో గారు బాగా కోఆపరేట్ చేశారండి. సో హీరో గారు బాగా కోఆపరేట్ చేసి ఆ సినిమా రిలీజ్ అవ్వడానికి చాలా హెల్ప్ అయ్యారు మాకు. ఇప్పుడు ఆ సినిమా లారెన్స్ గారితో చేసేటప్పుడు మేము అనుకున్న బడ్జెట్ అంతా కూడా సగం సినిమా అయ్యేటప్పటికే అయిపోయిందండి బడ్జెట్ అంతా సో ఆ సినిమాకి. మరి ఇంకా సగం సినిమా తీయాలి. ఇంకెంత బడ్జెట్ అవుతది? అనేది పెద్ద ప్రశ్న అండి. అసల సరే మరి ఈ లారెన్స్ గారు ఏ విషయంలోనూ అది కావాలి, ఇది కావాలి ఎక్కడ కాంప్రమైజ్ అయ్యేవాడు కాదు. మరి దీన్ని కంప్లీట్ చెయ్యాలి. అట్లాగా సగం సినిమా అయ్యేటప్పటికి ఈ సినిమా లాసు, పెద్ద లాసు అనేది ప్రొడ్యూసర్స్‌గా మాకు తెలిసిపోయిందండి. సో అయినా సరే దాన్ని ఎక్కడా వదిలిపెట్టకుండా ఫస్ట్ డే ముహూర్తం రోజున ఎంత ఉత్సాహంగా ఉన్నామో, అదే ఉత్సాహంతో కంప్లీట్ చేసి రిలీజ్ చేసామండి. లారెన్స్ పేరు మేమే చెప్పామండి ప్రభాస్ గారికి. యాక్చువల్‌గా లారెన్స్ గారితో చేయాలని ఒక మంచి కాంబినేషన్ అవుతుంది. మంచి సినిమా అవుతుందని మేమే ప్రపోజల్ చేసాం. మీరే నమ్మారు ముందు. మేమే నమ్మాం. మేమే ప్రపోజల్ చేసి మేమే తీసుకొచ్చాం. ప్రభాస్ గారి ఫాదర్ అనేవారు. "అబ్బా! లారెన్స్‌తో మీరు పడలేరయ్యా! వద్దయ్యా! ఏదైనా డైరెక్టర్‌ని ఆలోచించండి" అనేవారు. సో లేదు లేదు మేము ఆయనతోనే చేస్తాం అన్నారు. సరే ఇక మీ ఇష్టం అన్నారు. ఆ కన్ఫర్మ్ అయినప్పుడు కూడా మాకు పార్టీ ఇచ్చారు. ప్రభాస్ ఫాదర్. "అరే! మీరు అనుకున్న కాంబినేషనే మీరు అనుకున్న డైరెక్టర్‌నే తీసుకొచ్చి చేస్తున్నారు ఆ సినిమా గ్రేట్" అని చెప్పేసి ఆయన అంత ట్రబుల్ ఇస్తారని చెప్పినా, మీకు బడ్జెట్ ఎక్కువ చేస్తారని చెప్పినా కూడా సినిమా ప్రాజెక్ట్ కోసం నమ్మి మీరు మంచి ప్రాజెక్ట్ చేయాలని, ఈ ప్రాజెక్ట్‌ని నమ్మి మీరు చేస్తున్నందుకు యూ ఆర్ గ్రేట్ అని చెప్పేసి ఆయన మాకు మంచి పార్టీ కూడా ఇచ్చారు అప్పట్లో. సో అయితే ఈ నేను ప్రశ్న అడగడం కూడా ఓపెన్‌గానే అడిగాను. లారెన్స్ గారి మీద కోపంగా ఉన్నారా? కామ్‌గా ఉన్నారా? మనసులో ఎలాంటి ఫీలింగ్ ఉందని చెప్పేసి. సో ఇది ఓపెన్ సీక్రెట్. మీరు ఇంటర్వ్యూకి వస్తున్నారని చెప్పంగానే నాకు తెలిసిన ఇద్దరు, ముగ్గురు ఇండస్ట్రీ వాళ్ళని రైట్. అడిగినప్పుడు హ్మ్. భగవాన్‌కి గాని, పుల్లారావుకి గాని ఇండస్ట్రీలో ఉన్న అతిపెద్ద బ్యాడ్ ఎక్స్‌పీరియన్స్ లారెన్స్. 'రెబెల్' సినిమాలో లారెన్స్ డైరెక్షనే, ఖర్చే హ్మ్. హాఫ్ ఆఫ్ ది మూవీకి బడ్జెట్ అయిపోయిందని చెప్పి అయిపోయింది. చెప్పారనమాట. సో అంత ప్లానింగ్ లేకుండా ఎలా జరిగింది మూవీ? అది ఇక డైరెక్టర్ వల్లేనండి. సో ప్లానింగ్ అనేది డైరెక్టర్ వల్లే. మీకు అర్థమవుతుండేదా సెట్‌లో? అర్థం అయ్యేదండి. సగం సినిమా అయిన తర్వాత ఏం చేయగలమండి? హ్మ్. మనం ప్రొడ్యూసర్స్‌గా మన చేతుల్లో ఏముంటుంది? సగం సినిమా. గొడవ పడితే అక్కడితో ఆగిపోతది. హ్మ్. మంచి సినిమా అవుతది. కంప్లీట్ చేయాలి అన్న ఉద్దేశంతో కంప్లీట్ చేశానన్నమాట. యాక్చువల్‌గా 'రెబెల్' సినిమా మీరు కమిట్ అయ్యారు గదా! ఆ టైంకి 'బాహుబలి' టాక్స్ స్టార్ట్ అయిపోయినాయి. హ్మ్. రాజమౌళి గారిని అడిగి హ్మ్. పర్మిషన్ తీసుకొని వచ్చి మీ దగ్గరికొచ్చి 'రెబెల్' సినిమా చేశారు ప్రభాస్ గారు. చేశారు. అవునండి. మేబీ వారితో మీకున్న అనుబంధం, మీతో వారికున్న అనుబంధం నాకు తెలీదు గానీ, హ్మ్. చాలా బిజీ షెడ్యూల్ మధ్య 'రెబెల్' సినిమా చేశారాయన. హ్మ్. ఫ్యాన్స్ అందరూ గూడా చాలా ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకున్నారు. హ్మ్. అవును. సో ఇప్పుడెలా ఉంది ప్రభాస్ గారితో మీ రిలేషన్ గాని? ఏమన్నా ఎప్పుడన్నా కనిపిస్తే మాట్లాడరా? బావుందండి. హ్మ్. అట్లాంటిదేమీ లేదండి. ప్రభాస్ గారు దేవుడిలాంటి మనిషండి. సో మంచి హీరో. వారి ప్రభాస్ గారి ఫాదర్‌తో గూడా ఏదో మీరు పార్టీ అన్నారు గదా! హ్మ్. సో ఎలాంటి పార్టీ ఉండేది వాళ్ళది? ఆ ఫుడ్ గాని? అవును. అబ్బా! అసలు ఫుడ్ విషయంలో చాలా గ్రేట్ అండి. ప్రభాస్ గారు ఇంటికెళ్ళామంటే హ్మ్. వెజిటేరియన్ తినేవాళ్ళు ఇబ్బంది పడాలండి. ఆ! అలా ఉంటదండి ఆళ్ళ ఇంటి ఫుడ్. ఓకే. అసలు ముందు మేము మాట్లాడడానికి వెళ్ళామనుకోండి, ముందు ఆ టేబుల్ మీదకి
అదొక స్నాక్స్ లేకపోతే ఏదో ఒక ఉమ్, రాకపోతే అసలు మాట్లాడరు అప్పటి వరకు. ఉమ్, స్నాక్స్ వచ్చిన తర్వాత తిన్న తర్వాత కాఫీ తాగిన తర్వాతే మాటలు ప్రారంభం అవుతాయి. ఓకే. అప్పటి వరకు అసలు మాట్లాడరు. అంటే ఆతిథ్యం ఇవ్వడంలో అంత గొప్పగా ఉంటుంది. చాలా మంది చెప్పారు. అట్లాగే అసలు ఆయన షూటింగ్ వస్తున్నారంటే రోజు ఒక 20 మందికి 30 మందికి భోజనాలు వస్తూనే ఉండే. వారి నుంచి అలాగే కృష్ణరాజు గారు యాక్ట్ చేశారు. సార్. కృష్ణరాజు గారు ఉన్న రోజులు ఇంటి దగ్గర నుంచి ఒక 20 మందికి భోజనాలు వస్తూనే ఉండే. వా. అద్భుతమైన రకరకాలు యూనిట్లు అందరికి, ఇంపార్టెంట్ టెక్నీషియన్లు అందరికీ కూడా, సార్. ప్రొడ్యూసర్లకి, డైరెక్టర్లకి, కెమెరామ్యాన్ అందరికి ఒక 20 మందికి భోజనాలు. అలాగే అంత ఆతిథ్యం ప్రభాస్ గారు కానీ మరి కృష్ణరాజు గారు కానీ వండర్ఫుల్ అండి. ఫుడ్ పెట్టి ఈ మాట అసలు యాక్చువల్ గా ఆన్లైన్ లో సోషల్ మీడియా అంతా ఇదే అంటారు, ఆ, ఫుడ్ పెట్టి చంపేస్తారు. అదే అండి. ఒకసారి మేము ఒక పార్టీ జరుగుతుంది, అరే బిర్యానీ పెట్టారు. అది ఉమ్, అరే బిర్యానీ చాలా బాగుందంటే కట్ చేస్తే అలా ఆ పర్సనల్ అసిస్టెంట్ పిలిచారు. అరే 2 ప్యాక్స్ ఇద్దరికి చేసి ఇంటికి పంపించే ఇమీడియట్ గా మా ఇళ్ళకి పంపించేశారు. బాగుంది అన్నందుకు. అందుకని అంత అట్లాగా అంత గొప్ప వ్యక్తి అండి నిజంగా. సూపర్ సార్. అండ్ ఈరోజు ప్రభాస్ గారిని చూస్తుంటే అంటే మీరు కలిసి పనిచేశారు, సో మీకు ఒక అనుబంధం ఉంది, ఒక ట్రావెలింగ్ ఉంది. ఈరోజు ప్రభాస్ గారు ఉన్న స్థాయిని, ఆ పాన్ ఇండియా స్టార్ అనే ఆ క్రేజ్ని చూస్తున్నప్పుడు ఎలా అనిపిస్తుంటుంది మీకు? చాలా సంతోషం, చాలా ఆనందంగా ఉంటుందండి ఉమ్, హీరో గారితో. యాక్చువల్గా వారు రెబల్ అయిపోయిన తర్వాత ప్రామిస్ చేశారు మాకు, మరలా మీకు తప్పనిసరిగా సార్. సినిమా చేస్తానే, చాలా కష్టపడి తీశారు మీరు ఈ సినిమా, ఉమ్, మీరు చేస్తారు తప్పనిసరిగా, నేను ఇంకో సినిమా చేస్తాను మీకని ఆయన ప్రామిస్ చేశారు. మేము ఆ ప్రామిస్ ఇంకా ఉపయోగించుకోలేకపోయేప్పుడు. అంటే మా సినిమా తర్వాత ఆయన అనూహ్యంగా చాలా పెద్ద స్థాయికి వెళ్ళిపోయారు. సార్. కానీ ఇప్పటికీ మేము కలిస్తే చాలా రెస్పెక్ట్ ఇస్తారండి ఆయన. చాలా రెస్పెక్ట్ ఇస్తారు, చాలా ప్రేమగా మాట్లాడతారు. ఆ ఆప్యాయత అయితే ఉందండి ఆయన దగ్గర పోలా. ఆప్యాయత మీరు ఇప్పటికీ ప్రతి ఫెస్టివల్కి మాకు మెసేజ్లు వస్తాయి, గ్రీటింగ్స్ వస్తూనే ఉంటాయి. ప్రభాస్ గారి దగ్గర. ప్రభాస్ దగ్గర ఇప్పటికీ వస్తాయండి, బా, సూపర్. ప్రభాస్ గారి దగ్గర నుంచి. ఉమ్. అంటే మీరు ఇందాక అన్నారు సినిమా సగంకి బడ్జెట్ అయిపోయింది, అవునండి. ఆపలేము, ఉమ్, ఫినిష్ చేయాల్సిందే, మాకు లాస్ వస్తుందని తెలుస్తుంది, ఉమ్, అయినా కానీ సినిమా ఫినిష్ చేస్తాం. ఆ కష్టాన్ని ఆయన గుర్తుపెట్టుకున్నారు. అది నిజం అండి. అవును. ఉమ్, అది గొప్ప విషయం. ఉమ్, ఇప్పుడు ఏ నిర్మాత అయినా ఎందుకు సార్ అంత పాకులాడేది? డబ్బులు సంపాదించాలనుకుంటే 100 బిజినెస్లు ఉన్నాయి. ఉమ్, 2% 3% సక్సెస్ రేట్లు ఉన్న ఇండస్ట్రీలోకి వచ్చి కోట్ల రూపాయలు ఏ నిర్మాత అయినా ఎందుకు పెట్టేది? ఆ ప్రేమ కోసం, ఆ గౌరవం కోసం. అవును. అది ఇచ్చిన హీరో అనిపిస్తున్నారు నాకు ప్రభాస్ గారు. కరెక్ట్ అండి. మేము రెబల్ అయిపోయిన తర్వాత పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళండి, సార్. ఇది సినిమా చేయాలనుకుంటున్నాం అంటే మా గురించి ఆయన ఏమన్నారంటే, అబ్బా రెబల్ గురించి నేను చాలా విన్నానయ్యా, మీరు రెబల్ అంత కష్టపడి చేసి ఆ సినిమా రిలీజ్ చేశారు, ఉమ్, సో మీరు ఎలాంటి సినిమా అయినా చేయగలుగుతారు, సో మీకు తప్పనిసరిగా నేను సినిమా చేస్తానని ప్రామిస్ చేశారు. ఇదే రెఫరెన్స్ ఇచ్చారు. ఉమ్, ఇంత కష్టపడి చేశారు, ఆ సినిమా గురించి నేను విన్నాను, ఆ సినిమా మీరు డెఫినెట్గా ఆయనతోడే ఆ సినిమా డీల్ చేశారంటే నేను ఖచ్చితంగా మీకు సినిమా చేస్తున్నాను అన్నారు. అదే సార్, పడిన కష్టం ఎక్కడికి పోదు అంటారు చూడండి, అదే గుర్తింపు. అండ్ నాకు మీ విషయంలో అసలు నాకు అర్థమే కాంది గౌతమ్ నంద సినిమా రిజల్ట్ సార్. అద్భుతమైన సినిమా అసలు. గోపీచంద్ గారి విశ్వరూపం. అవును నిజం. చాలా అసలు ఆ క్లైమాక్స్ లో passionate గా ఆ ఉంటుంది సినిమా. నెగిటివ్ రోల్ అయితే అసలు మొత్తం థియేటర్ మొత్తం ఒక్కసారిగా ఊగిపోయింది. అవును. నేను శ్రీరాములు థియేటర్ లో చూస్తున్నాను సినిమా. ఒక రకమైన సునామీ అన్నమాట. అలాంటి యాక్టింగ్ సినిమా అంతా చాలా బాగుంటది. బట్ ఎందుకో గౌతమ్ నందాకి రావాల్సినంత కమర్షియల్ రిజల్ట్ రాలేదండి. రాలేదండి. అవునండి. నేను కూడా చాలా ఎక్స్పెక్ట్ చేశాను, ఉమ్, డెఫినెట్ ఇది 100% హిట్ మూవీ అనుకున్నాం. ఉమ్, అంటే మేము నమ్మిన స్థాయికి కానీ లేదా మేము ఎక్స్పెక్ట్ Correct. చేసిన ఆ రీతికి రాలా. సినిమా బాగుంటుంది, యాజ్ ఏ కంటెంట్ గా సినిమా సూపర్ మూవీ. సూపర్ మూవీ అండి. ఈ రోజుకి దాని మీద రిమార్క్ లేదు. డైరెక్టర్ గారు కూడా హీరోకి కథ చెప్పినప్పుడు అండి, ఉమ్, ఒక 2-3 కథలు అనుకున్నాం. ఈ కథ తీసుకెళ్ళిన వెంటనే ఇమీడియట్గా ఓకే అన్నారండి. ఈ స్క్రిప్ట్లో నో కరెక్షన్, ఉమ్, ఇమీడియట్గా మీరు ప్రొడక్షన్ ప్లాన్ చేయండి, షూటింగ్ వెళ్ళిపోదాం అన్నారు. సార్. అట్లాగా అసలు ఏ కరెక్షన్ చెప్పలేదండి ఆయన. జనరల్గా ఆయన స్క్రిప్ట్లో చాలా కరెక్షన్లు చెప్తారంటారు, ఈ స్క్రిప్ట్లో అసలు ఏ కరెక్షన్ చెప్పలేదు. సార్. అంత బాగా నచ్చింది వారికి కానీ మాకు కానీ. అవును. మంచి సినిమా వద్దాం అనుకున్నామండి. అంటే మంచి సినిమానే, ఇప్పటికీ మంచి సినిమానే, కరెక్ట్ కరెక్ట్. కాకపోతే రావాల్సినంత. రావాల్సినంత రాలా ఆదరణ. అండ్ ఇందాక మీరు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారితో సినిమా చేయాలని వెళ్ళాము, ఆయన కూడా ఓకే అన్నారు. బట్ ఎందుకు ఆ మూవీ ఆన్ బోర్డ్ అవ్వలేదు? అంటే మరి ఇప్పుడు ఇంకా ఆయన కొద్దిగా పాలిటిక్స్లో బిజీ అయిపోయారు కదండి. ఉమ్, అదే ముందు ముందు ఆయనే పిలుస్తారండి, చేస్తారు.
ఖచ్చితంగా ఉందా? ప్లాన్ ఉందా? ఉమ్. ప్లాన్ ఉంది. వారు కూడా చేస్తానని చెప్పారండి మాకు ఖచ్చితంగా. సో నెక్స్ట్ దిగితే పవన్ కళ్యాణ్ గారి సినిమాతోనే దిగే ఛాన్స్ ఉంది అయితే. అంతేనా? ఉంటాయి సినిమాలు వస్తాయండి. అయ్యో! పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కి పిచ్చెక్కిచ్చే న్యూస్ వచ్చేసింది అయితే. అండ్ ఎలాగో 'గౌతమ్ నంద' గురించి టాపిక్ వచ్చింది సార్. నెక్స్ట్ మంత్ 19థ్ సినిమా రిలీజ్ కాబోతుంది 'గౌతమ్ అవునండి. నంద'. అవును. రిలీజ్ సినిమాలకి ఇప్పుడు ఎంత క్రేజ్ వస్తుందో, ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటున్నారో మనం చూస్తా ఉన్నాం. సో 'గౌతమ్ నంద' రిలీజ్ మీద ఎలా వర్క్ చేస్తున్నారు? ఫ్యాన్స్‌కి ఎలాంటి ఒక ట్రీట్ ఇవ్వబోతున్నారు మీరు? గౌతమ్ నంద డెఫినెట్గా బాగా చూస్తారండి సినిమా. దాంట్లో ఏంటంటే చాలా చక్కగా మంచి కథ అండి అది. సార్. మంచి కథ, చాలా ఫ్యాషన్గా ఉంటుంది. గోపీచంద్ గారు కూడా అందులో చాలా స్టైలిష్గా కనపడతారు. లుక్ కానీ అది కానీ. సినిమా కూడా చాలా రిచ్గా ఉంటుంది. సినిమా ఎక్కడ చూసినా ప్రతి ఫ్రేమ్ రిచ్గా ఉంటుంది. దాన్ని చాలా ప్రేమించి తీసాం మేము అది. డెఫినెట్గా మళ్ళీ బాగా చూస్తారనే ఉద్దేశంతో ఈ సినిమా రిలీజ్కి మేము ప్లాన్ చేసామండి. ఈరోజు ప్రమోషన్ రావడానికి కానీ, అలాగే డైరెక్టర్ గారు కూడా ప్రమోషన్ వస్తా అంటున్నారు. సంపత్ నంది గారు కూడా అసలు ఆ సినిమా విషయంలో చాలా కష్టపడి చేసాడండి సినిమా. చాలా కష్టపడి చేసి ఆయన ఒక ఇంటర్వ్యూలో చెప్పారు సార్, చేసాడండి సినిమా. నాకు 'గౌతమ్ నంద' నా కెరీర్ బెస్ట్ మూవీ. ఎందుకో ఆ సినిమాకి రావాల్సినంత రీచ్ రాలేదు కానీ నాకు చాలా ఇష్టం ఆ సినిమా అని చెప్పారు. మీరు నిజంగా చాలా మంచి టైంలో చాలా మంచి సినిమా రిలీజ్ చేస్తున్నారు. రిలీజ్ చేస్తున్నాం. దాంట్లో ఒక డైలాగ్ ఉంటుంది సార్, ఈ మధ్య రీల్స్ లో బాగా ఫేమస్ అయింది. ఎక్కడున్నారా హైదరాబాద్ లో, పేరుకే ఉన్నాం హైదరాబాద్ లో, ఇది హైదరాబాద్ కాదు. అంటే ఆ క్యారెక్టర్ లైఫ్ లో ఏం చూసుండదు. ఒక స్టార్ హోటల్ గానీ, ఒక లగ్జరీ ఫుడ్ గానీ ఏది చూసుండదు అనమాట ఆ క్యారెక్టర్. గోపిచంద్ గారి క్యారెక్టర్. మనం హైదరాబాద్ లో లేవరా, బస్తీలో ఉన్నాము. కరెక్ట్ అండి. ఆ బస్తీలో దాన్ని చాలా మంది మిడిల్ క్లాస్ పీపుల్ రిలేట్ చేసుకొని ఆ రీల్ ని తెగ వైరల్ చేశారు. సో జనాలకి ఇప్పటికీ నచ్చే సినిమా అది. మంచి నిర్ణయం తీసుకున్నారు. మంచి డైలాగ్ కూడా రాశాడు సంపత్ నంది గారు. దేనికైనా సెకండ్ హ్యాండ్ ఉంటుంది, ప్రతిదానికి సెకండ్ హ్యాండ్ ఉంటుంది. కానీ సెకండ్ హ్యాండ్ లేనిది ఒకటే ఒకటి, అదే డబ్బు. డబ్బుకి సెకండ్ హ్యాండ్ లేదురా, పాత నోడైనా కొత్త నోడైనా దాని విలువ ఒకటే. సో అన్నింటికి సెకండ్ హ్యాండ్ ఉంది కానీ డబ్బుకి సెకండ్ హ్యాండ్ లేదని లాస్ట్ లో ఆయన అలా చేతులు రెండు చాపి ధనం మూలం ఇదం జగత్ జగత్ థియేటర్ అసలు అదిరిపోయింది ఆ డైలాగ్. నాకు గుర్తు సార్ ఆ సినిమా. అందులో ఇంకొక డైలాగ్ చెప్పారండి ఆయన, అంటే పేదవాడుగా పుట్టడం నీ తప్పు కాదురా, కానీ పేదవాడుగా చనిపోవడం మటుకు అది నీ తప్పే, మన తప్పే అవుతుంది అని. అది అదే ఏదో ఇన్స్పిరేషన్తో రాశారనుకోండి, కానీ అది మంచి డైలాగ్. అవును, వండర్ఫుల్ డైలాగ్ అది. సో మంచి సినిమా ఇవ్వబోతున్నారు అయితే. చాలా రిచ్గా చేసాం. బ్యాంకాక్, దుబాయ్ ఎక్కువ రోజులు చేసాం సార్. ఆ రోజుల్లో ఎంత సార్ బడ్జెట్ అది? గౌతమ్ నంద 32 crores అయిందండి సార్ ఆ రోజుల్లో. జస్ట్ బ్రేక్ ఈవెన్. అది కూడా అనుకున్న దానికన్నా బడ్జెట్ ఎక్కువ రిస్క్ అండి. బడ్జెట్ మేము అనుకున్న దానికే ఎక్కువైందండి. బట్ పేపర్ మీద అనుకున్నది ఒకటే, కానీ పెరిగింది బాగా. అప్పుడు ఏదైతే ఫుల్ఫిల్ అవ్వలేదో ఈ రిలీజ్ అయిపోద్ది. ఖచ్చితంగా చూస్తారు జనాలు. మేము గౌతమ్ నంద రిలీజ్ చేస్తున్నాం కదా సార్. ఒక ఆర్కే ఎంటర్టైన్మెంట్స్ అని బట్టి పొన్నూరు ఉపేంద్ర, కళ్యాణ్ అనే ఇద్దరు వ్యక్తులు, వాళ్ళు కూడా సినిమాతో యంగ్స్టర్స్ బాగా, వాళ్ళు కూడా ఫ్యాషనేట్గా వచ్చి సినిమా రిలీజ్ చేస్తామని వాళ్ళు ముందుకు వచ్చారన్నమాట. సార్ ముందుకు వచ్చి మా కోఆపరేషన్ తోటి వాళ్ళు ఈ సినిమా రిలీజ్ చేస్తున్నారు. ఓకే. సో ఎందుకంటే త్వరలో రేపు 19వ రిలీజ్ కాబోతుంది కనుక దాని గురించి, ఆ బ్యానర్ గురించి, ఆ పొన్నూరు ఉపేంద్ర, ఆ కళ్యాణ్ అనే వ్యక్తి గురించి మరొకసారి మీకు గుర్తు చేస్తానని చెప్తున్నాను ప్రేక్షకులకి. అండ్ ఇంకో సినిమా గురించి మాట్లాడాలి సార్, మీది రిపబ్లిక్ మూవీ. నాకు రిపబ్లిక్ సినిమా చూసినంతసేపు సినిమా నచ్చింది. బట్ సినిమా చూస్తున్నప్పుడే నాకు అర్థమైంది ఈ సినిమా ఆడదని. ఎందుకంటే సోషల్ టెక్స్ట్ బుక్ ఉన్నట్టుంటుంది సినిమా. చాలా గొప్ప రైటింగ్, చాలా గొప్ప విజన్, బట్ జనాలకు అర్థం కాదు. సో ఆ సినిమా రైటింగ్ అప్పుడు కానీ, తీస్తున్నప్పుడు కానీ, ఏ రోజన్నా మీరు డైరెక్టర్ గారితో మాట్లాడడం కానీ, హెవీ సబ్జెక్ట్ చెప్తున్నామా అని అడగడం కానీ ఎప్పుడన్నా రీచెక్ చేసుకున్నారా? చేసుకున్నారా? యాక్చువల్గా అది క్లైమాక్స్, ఆ విధమైన క్లైమాక్స్ వద్దని మేము ముందే చెప్పామండి. హీరో చనిపోతే బాగుండదు. కమర్షియల్ హీరో, ఒక మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరో, కమర్షియల్ హీరో. ఆయన రిజిస్ట్రేషన్ అలా ఉంది, అలా రిజిస్టర్ అయ్యారు ఆయన. ఆ హీరోకి
మనం డెప్త్ చూపిస్తే బాగుండదు అని యాజ్ ఇట్ ఈస్‌గా నిర్మోహమాటంగా చెప్పామండి. అయితే ఆయన ఏం చెప్పారంటే ఆయనకి నచ్చిందది. అంటే అప్పటి వరకు మనం కమర్షియల్ ఫార్మాట్‌లో చేస్తున్నాం గదా! ఇది కొత్తగా ఉంది అని నమ్మారాయన. ఎవరు హీరో. హీరో గారు కూడా హీరో గారే నమ్మారు. ఉమ్, నాకు నచ్చింది కథలో ఆ పాయింట్ అది. ఉమ్, మీరు చూడండి డెఫినెట్‌గా మంచి సినిమా అవుతుందని జెప్పేసి, ఆ క్లైమాక్స్ విషయంలో మేము చెప్పాం. డౌట్ చెప్పాం. ఉమ్. ఖచ్చితంగా చెప్పాం. బట్ మరోవైపు దేవకట్ట గారు ఆయన గొప్ప రైటర్. సో వారి విజన్ ని ఒక టైంలో నమ్మాల్సి వస్తుంది, తప్పదు ఏమో అని చెప్పేసి. రైట్ అండి. ఆ, మాకు కూడా డైరెక్టర్ విధంగా చాలా బాగా చేశారండి సినిమా. సార్. ఇచ్చిన బడ్జెట్‌లో ఉమ్, ఒక్క పైసా కూడా ఎక్కువ కాకుండా, అనుకున్న బడ్జెట్‌లో, అనుకున్న రోజుల్లో చక్కగా ప్లాన్ చేశారు. అంతకుముందు కూడా ఆయనకి రిమార్క్ ఉండేది. సార్. ఆయన కూడా తొందరగా సినిమా చేయరు, ఎక్కువ బడ్జెట్ చేస్తారని. మా సినిమా విషయంలో, రిపబ్లిక్ విషయంలో పక్కా ప్లాన్‌గా చేశారు. పక్కా బడ్జెట్‌లో చేశారు. అంటే దేవకట్ట గారు ఇంతకుముందు దేవకట్ట గారు డైరెక్టర్‌గా వేరు, ఇప్పుడు వేరండి. సార్. ఆయన ఏంటంటే పేపర్ మీద పెట్టిన బడ్జెట్ ఒక్క రూపాయి కూడా పెరగడానికి వీలు లేదు. ఉమ్, ఏం బడ్జెట్ అనుకున్నామో ఆ బడ్జెట్‌లోనే తీయాలి. బడ్జెట్ పెరిగిపోయింది అనే మాటలు నాకు వినిపించకూడదు. ఉమ్. సినిమా మంచి రిజల్ట్ రావాలి, ప్రొడ్యూసర్ హ్యాపీగా ఉండాలి అనే కాన్సెప్ట్‌లో ఉండి చేస్తున్నాడండి ఆయన. మొన్న వెబ్ సిరీస్ కూడా అసలు అదరగొట్టారు. షూటింగ్ స్టార్ట్ అవ్వడానికి కావాల్సిన పేపర్ వర్క్ ఎక్కువ చేద్దాం. ఎన్ని పేపర్లు వేస్ట్ అయినా పర్లేదు గానీ, డబ్బులు వేస్ట్ కాకూడదనేది పేపర్ వర్క్ బాగా చేశారు. సినిమా పనిచేస్తున్న ప్రతి టెక్నీషియన్‌కి కథ చెప్పారండి ఆయన. సార్. ప్రతి టెక్నీషియన్‌కి కథ తెలియాలి. సెట్‌లో కన్‌ఫ్యూజ్ ఉండకూడదు ఉమ్, అనేది ప్రతి టెక్నీషియన్‌కి కూర్చోబెట్టి 4, 5 సార్లు కథ అర్థమయ్యేలా అందరికీ చెప్పారండి. ప్రతి టెక్నీషియన్ కథ చెప్పారు. సార్. అంటే డైలాగ్స్ విషయంలోనే ఆ డైలాగ్స్ చాలా హెవీగా అయిపోయినాయి. హెవీ డైలాగ్స్ అయిపోయినాయి. అవును. అండ్ రిపబ్లిక్ విషయానికి వస్తే సార్, మీరు అన్నట్టు క్లైమాక్స్ ఒక పెద్ద ప్రాబ్లం అయితే ఆ సినిమా ఆడియో ఫంక్షన్ చేయకుండా ఉండాల్సిందే మీరు. గుర్తుందా ఆ రోజు ఆడియో ఫంక్షన్ లో ఏం జరిగిందో? అవునండి. పవన్ కళ్యాణ్ గారి స్పీచ్ 2 తెలుగు రాష్ట్రాలను ఊపేసింది. 2 తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ సమీకరణాలను ఒక ఊపు ఊపేసింది. అదే సమయంలో రిపబ్లిక్ మూవీని కాస్త, నేను ఈ ఓడి వాడొచ్చో లేదో, చాలా ప్రాబ్లం అయింది. ముందు రోజు ఆడియో స్టార్ట్ అవ్వడానికి 2 రోజుల ముందు మమ్మల్ని, డైరెక్టర్ గారిని, ప్రొడ్యూసర్‌ని మమ్మల్ని ఇంటికి పిలిచారు ఆయన. ఇంటికి పిలిచి ఆడియో ఫంక్షన్ మీకు చీఫ్ గెస్ట్‌గా వస్తున్నాను నేను. సో, దాంట్లో నేను ఇప్పుడు పడుతున్న టికెట్ల రేట్ల గురించి, టికెట్లు పెంచకపోవడం పెద్ద సినిమాలకిన, ఈ కంటెంట్, ఈ సబ్జెక్ట్ ఏదైతే ఉందో నేను అక్కడ స్టేజ్ మీద మాట్లాడతాను. మీకేమైనా అభ్యంతరం అని అడిగారండి. ముందే చెప్పారు. ముందే చెప్పారండి. ఓకే. ఆల్ ఆఫ్ సడన్ అక్కడ మాట్లాడలేదు. ముందుగానే చెప్పారు. ప్రొడ్యూసర్లు, డైరెక్టర్ పర్మిషన్ తీసుకొని ఆయన మాట్లాడడం జరిగింది. ఓకే. సో, ముందుగానే ఆయన మాట్లాడే విషయం ఏంటనేది మాకు ముందుగానే చెప్పారు ఆయన. సో, దానివల్ల మేము సడన్‌గా ఆయన మాట్లాడితే మేమేం సర్ప్రైజ్ అవ్వలేదు, షాక్ అవ్వలేదు. ముందే తెలుసు ముందుగా కాబట్టి. చెప్పారు వారు. ఇది వాస్తవం, ముందుగానే చెప్పారు. సో, దానివల్ల సినిమాకైతే మంచి ప్రమోషనే వచ్చిందండి. సార్, అండ్ ఇప్పుడున్న వైరల్ అయింది అప్పుడు ఆయన మాట్లాడేది అవునవును. ఆ సినిమాకి. అండ్ ఇప్పుడున్న పరిస్థితులను కూడా మీరు గమనిస్తూ ఉంటారు. మీరే అన్నారు ఇందాక, ఒకప్పుడు నిర్మాత వేరు. ఆ వైట్ అండ్ వైట్ వేసుకుని సెట్లోకి వస్తే అందరూ మన మాట వింటారు, మన గ్రిప్లో అంతా ఉంటా వేరింది. ఇప్పుడు ఇండస్ట్రీలో నిర్మాత పరిస్థితి ఎలా ఉంది? నిజంగా నిర్మాతకి అంత గ్రిప్ ఉందా? నిర్మాత చేతిలోనే సినిమా ఉందా? లేదండి. ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయండి. మారిపోయినాయి. ఇప్పుడు బాగా బడ్జెట్లు పెరిగిపోయినాయి. విపరీతమైన బడ్జెట్లు, విపరీతమైన రెమ్యునరేషన్లు. అండి, ఇక ఒక సినిమా స్టార్ట్ అవ్వాలంటే కూడా ఆ డైరెక్టర్, ఆ హీరో మీదే, అంటే బిజినెస్ అలాగే అవుతుందండి, బడ్జెట్లు అలాగే అవుతున్నాయి. అది మీరు అన్నట్టుగా ఏదో ఒకళ్ళిద్దరి చేతుల్లో, ప్రొడ్యూసర్ల చేతుల్లో ఉంటుంది తప్పండి, మెజారిటీ ఆఫ్ ప్రొడ్యూసర్ చేతుల్లో లేదు. లేదు. కాంబినేషన్ సెట్ చేసి లేదు. పక్కకి వెళ్ళిపోవడమే నిర్మాత పని అయిపోతుంది. మా ప్లాన్‌కి తగ్గట్టుగా మాకు అనుకూలమైన సినిమాలే, సార్. మా బడ్జెట్‌లో ఉండే సినిమాలే చేయడానికే మేము మీ బడ్జెట్ ఏంటి సార్? ఏ రోజు తగ్గించారు మీరు అవును. బడ్జెట్? బడ్జెట్ కాంప్రమైజ్ అవ్వలేదు. ఒక మంచి డైరెక్టర్, ఒక పెద్ద హీరో తోటి, పెద్ద డైరెక్టర్‌తో సినిమాలు చేయాలని కూడా ఉన్నాం. ఎక్కువ మేము చిన్న సినిమాలు చేయలేదు. అవును. ఇప్పుడు కూడా చిన్న సినిమాలు చేద్దామని లేవు. ప్రస్తుతానికి ఒక పెద్ద ప్రాజెక్ట్ చేయాలనే
దాంట్లోనే ఉన్నామండి మేము. పవన్ కళ్యాణ్ గారితో ఉండబోతుందా? ఖచ్చితంగా ఉంటుందండి. చేస్తా అన్నారు వారు. ఉమ్, ప్రామిస్ అయితే చేశారు. ఉమ్, అంటే వారు డిప్యూటీ సీఎం అయిన తర్వాత కలవటం జరగలేదు. సార్. గ్యాప్ వచ్చింది తప్ప. వారు సినిమాలు చేస్తే మళ్ళీ ఖచ్చితంగా మాకు సినిమా చేస్తానని వారు వాగ్దానం చేశారు. ఉమ్, వారు మాట అన్నారంటే ఆ మాట నిలబెట్టుకుంటారు. సార్. త్వరలోనే మేము కలుస్తామండి. ఆల్ ది బెస్ట్ సార్. ఎందుకంటే సినిమాని ప్రేమించే వాళ్ళు, సినిమాతో కలిసి బతికే వాళ్ళు ఎప్పటికీ సినిమాని వదిలిపెట్టి బయటికి పోలేరు. దానికి రియల్ ఎగ్జాంపుల్ మీ ఇద్దరు. సో ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత మీరు ఏం పోగొట్టుకున్నారో, ఏం సంపాదించుకున్నారో ఇవన్నీ పక్కన పెడితే సినిమా అంటే మీ ఇద్దరికి ఎంత ఫ్యాషనో, ఎంత ఇష్టమో తెలుస్తుంది. సో నేను 2 మాత్రం మనస్ఫూర్తిగా జరగాలని కోరుకుంటున్నాను. ఒకటి, ఈ ఇంటర్వ్యూ ద్వారా మీ స్నేహితుడు దానయ్య గారు మళ్ళీ మీరు అవన్నీ మర్చిపోయి మీరు కలవాలని కోరుకుంటున్నాను. సెకండ్ థింగ్ వచ్చేసి మీ ప్రొడక్షన్‌లో ఒక మంచి భారీ బడ్జెట్ మూవీతో మళ్ళీ మీరు బౌన్స్ బ్యాక్ అవ్వాలి, కమ్‌బ్యాక్ ఇవ్వాలి. ఆ సినిమా రిలీజ్ అయ్యే ముందు మనం మళ్ళీ ఒక ఇంటర్వ్యూ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ సార్. థాంక్ యూ. థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. సబ్స్క్రైబ్ టు iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. Subscribe iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నారు. నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream Media. Please do subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.